ఈరోజు आज के दिन లెట్ డే लेट डेज है। లెట్ డేస్ లెట్ అంటే लेट यानी कि చాలా అర్థాలు ఉన్నాయి. बहुत सारे अर्थ हैं। దాని తర్వాత మనం ఆ విషయాలు చెప్పుకుందాం. आगे आने वाले दिनों में उन विषयों के बारे में सुनेंगे। లెట్ అనే విషయాన్ని గురించినటువంటి लेट के बारे में कुछ अर्थ है, वो बात मैं बताऊंगा। అయితే तो फिर ఈ రోజు మనము आज के दिन हम బస్వ బుధవారం राख बुधवार బస్వ బుధవారం అసలు ఎందుకు అన్నారు? राख बुधवार करके क्यों बोला गया है? బస్వ బుధవారము राख बुधवार భస్మము అంటే राख यानी कि బూడిద. राख భస్మ అంటే ఏంటి? బూడిద అంటే కాలిపోయిన బూడిద. कोई भी चीज जल जाती है उसकी जो राख बचती है। దీన్ని భస్మ బుధవారం అని ఈ మొదటి రోజు అంటే ఈ 40 దినాలకి ముందు అంటే ఆ పునరుద్ధాన పండుగ వరకు यानी कि भस्म बुधवार यानी कि राख बुधवार आज से लेकर पुनरुत्थान की ठीक एक दिन पहले तक అంటే ఈ మన పునరుద్ధాన పండుగ వరకు पुनरुत्थान के त्योहार तक అంటే యేసు ప్రభు సమాధి నుండి తిరిగి లేచేంత వరకు जब तक यीशु मसीह कब्र से जी नहीं उठते ఈ 40 దినాలు ये 40 दिन ఈ 40 దినాలకు మొదటి రోజు 40 दिन का ये पहला दिन ఈ భస్మ బుధవారం అని అసలు ఎందుకు అన్నారు? राख बुधवार करके क्यों बोला गया? దీనికి అనేక మంది అనేక విషయాలు ఈ మధ్యన చాలా మంది చెప్తున్నారు. इस बात को लेकर कई सारे लोग विभिन्न प्रकार के संदेश दे रहे हैं। ఏం చెప్పినా అసలు అర్థం ఏంటంటే బూడిద. सब चीजों का अर्थ क्या है? वो राख। తెలుగులో చెప్పాలంటే ఏం చెప్పాలి? क्या बताना है? బూడిద బుధవారం. राख అంతే కదా? बुधवार। తెలుగులో అంటే మనం ఏం చెప్పాలి? బూడిద राख బుధవారం. బూడిద బుధవారం. राख का बुधवार। ఈ బూడిద బుధవారం అనే విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే విస్తారంగా చెప్పుకోని టైం లేదు కదా మనకి. इस राख बुधवार के बारे में ध्यान से सुनेंगे। అంటే చెప్పాలంటే అంత వివరంగా చెప్పాలి ఇప్పుడు టైం లేదు. बड़े ज्यादा खुलासा करने के लिए अभी मौका नहीं है। మాకు 40 రోజులు ఉన్నాయి. अभी हमारे पास 40 दिन है। మనకు లైవ్ ఉంది. लाइव में भी है। ప్రతిరోజు हर दिन ఒక్కొక్క విషయం గురించి एक एक विषय को लेकर ఒక్కొక్క విషయం గురించి एक एक विषय को ఈ लेकर 40 రోజులు ये 40 दिन కూలంకుషంగా విన్నాం. बड़े साफ साफ सुनेंगे। ప్రతి బుధవారం हर बुधवार हर बुधवार మనం కూడికలు పెట్టుకున్నప్పుడు हम सभा जब रखेंगे ఆ యొక్క విషయాన్ని జాగ్రత్తగా మనం చర్చిద్దాం. इस बात को लेकर ध्यान से समझेंगे, సత్యాన్ని విందాం. सच्चाई को सुनेंगे। సిలువ ధ్యానం. क्रूस का ध्यान, సిలువ ధ్యానం. क्रूस का ध्यान। మనకు సిలువ అనే దాని గురించి చెప్తే अगर क्रूस को लेके बताया जाए तो ఆనాడు పర్షియన్ మరి దేశం చక్రవర్తి అయినటువంటి पर्शियन के चक्रवर्ती ఈ క్రూసుని ఉపయోగించారు. చనిపోయిన వాళ్ళని ఈ క్రూసులోకి సిలువ మీద చంపాలి. तो उन्होंने शुरू किया था जो किसी का भी दंड होगा इसी क्रूस के ऊपर मृत्यु ఈ సిలువ మీద చనిపోవాలి. इसी क्रूस के ऊपर मार डालना है। వాళ్ళని బట్టి ఈ రోమా గవర్నమెంట్ కూడా దాన్ని అమలు చేసింది, కొనసాగించింది. तो उन्हीं के द्वारा ये रोमा सरकार ने भी उसी को आगे बढ़ाया है। అంటే यानी कि వాళ్ళు భూమిని వాళ్ళు మంచి పవిత్రంగా ఆరాధిస్తారు. वो लोग मानते थे कि धरती को पवित्र करके आराधना करते थे। ఈ భూమి మీద కనుక ఒక పాపి రక్తం అంటే భయంకరమైన పాపులనే ఆ సిలువ మీద ఎక్కి చంపుతారు. क्योंकि क्रूस पे उन्हीं लोगों को मार डालते थे जो भयानक पापी होगा। వాళ్ళ రక్తం భూమి మీద పడకూడదు. उनके लोग इस धरती के ऊपर नहीं गिरना चाहिए। భూమి మీద పడకూడదు, పడితే భూమి పవిత్రం అయిపోతుందని अगर धरती के ऊपर गिरने से धरती अपवित्र हो जाएगा बोलकर వాళ్ళు ఏం చేస్తారంటే उन्हें क्या करते थे? సిలువ మీద తీసుకెళ్లి ఆ సిలువ మీద ఎక్కిస్తారు. तो क्रूस पे चढ़ाते थे। ఎన్ని రోజులు ఉంటాయో, కాకులు బిగుతాయో, మరి ఎండకి ఎండి వానక తడిసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఉంచి చివరికి ఆ బాడీ కుళ్ళి కుషించిపోయిన తర్వాత వాళ్ళ ఇష్టం ఉంటే బయటకు తీస్తారు. तो लाशों को इसी प्रकार लटकने देते थे क्रूस पर, चांद की तरफ देखने लगे तो कौवा न उछ खाए या धूप से सूख जाए, बारिश से भीग जाए, कुछ भी हो जाए तो अपनी मर्जी का असर वहीं पे ऐसे ही लटका के छोड़ देते थे। అంటే సిలువ మరణం అంటే ఒక భయంకరమైన మరణం. यानी कि क्रूस की मृत्यु बहुत भयानक मृत्यु, భయంకరమైన మరణం అన్నమాట. बहुत भयानक मृत्यु थे। ఆ విధంగా వాళ్ళు చంపేవాడు. इसी तरह उनको दंड देते थे। ఆ సమయంలో उसी समय में యేసు ప్రభు కూడా यीशु मसीह को సిలువ మరణాన్ని విధించారు. तो क्रूस के ऊपर ही डाला था। అయితే యూదులైతే अगर यहूदियों को देखो, యూదుల్ని यहूदियों को సాయంకాలం పొద్దుకోక ముందే దించాలి. तो जिस दिन क्रूस पे डाला उसी शाम की धूप डालने से पहले क्रूस से उतारना होगा। యూదుల్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా అంత భయంకరమైనటువంటి మరణంగా ఆ సిలువ మీద ఉంచరు.
लेकिन यहूदियों को अपनी मर्जी के अनुसार उस क्रूज पर लंबे समय तक रहने नहीं देते। వాళ్ళని సాయంకాలం పొద్దుగోక ముందే కిందకి దించాలి. उनकी लाशों को शाम के 6 यानी कि अंधेरे न होने से पहले निकालना होगा। ఎందుకంటే क्योंकि యూదులు వాళ్ళ యొక్క ఆచారం వ్యవహారం ప్రకారం మోషే ధర్మశాస్త్రం ప్రకారము యూదులు అనే వాళ్ళు ప్రత్యేకించబడినటువంటి జనాంగం. क्योंकि मूसा की व्यवस्था के अनुसार और यहूदियों की परंपरा के अनुसार वो एक प्रत्येक लोग है। అంటే तो फिर వాళ్ళు దేవుని ఆరాధించేవాళ్ళు, तो परमेश्वर की आराधना करने वाले పరిశుద్ధులు. पवित्र है। మరి మాకు అలాంటి మరణం వద్దు, तो हमें इस तरह का मृत्यु नहीं होनी మాకు है, అలాంటి మరణం వద్దు इस तरह का मृत्यु हमारे साथ नहीं जलते। అని వాళ్ళ నాయకులు వాళ్ళ యాజకులు उनके याजक और उनके नेतृत्व ఆ करने శిలువ वाले మీద ఎవరిని యూదులు కనుక పెడితే अगर किसी यहूदी को क्रूस पर डालना पड़ा, ఎక్కిస్తే अगर डालना पड़ा, వాళ్ళని చనిపోయిన తర్వాత उनकी मृत्यु होने के बाद వాళ్ళని పొద్దుకోక ముందే కింద దించాలి. तो धूप डालने से पहले नीचे उतारना है। అదే విధంగా యేసు ప్రభు సాకు జరిగింది. इसी प्रकार मसीह यीशु के साथ हुआ था। ఇప్పుడు రండి अभी आइए దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనం परमेश्वर का वचन को ध्यान से सुनेंगे। జాగ్రత్తగా విందాం. ఈ 40 దినాలు ప్రభు యొక్క శిలువ ధ్యానాన్ని జాగ్రత్తగా మనం విందాం. 40 दिन का क्रूस का ध्यान करेंगे। మీరు బైబిల్ తెరవండి, అందరూ बाइबल ग्रंथ को खोले, బైబిల్ తెరిచి ఈ రోజు నుంచి మనము ఉపవాస ప్రార్థనలు చూడండి. देखिए आज से उपवास की प्रार्थना शुरू పాత करें। నిబంధన, पुराना नियम, కొత్త నిబంధన. नया नियम, పాత నిబంధన, కొత్త నిబంధన. पुराना नियम, नया नियम, పాత నిబంధన ఉపవాసాలు, కొత్త నిబంధన ఉపవాసాలు. पुराने नियम के उपवास और नया नियम के उपवास। పాత నిబంధన భక్తులు ఎలా ఉపవాసం చేశారు, కొత్త నిబంధన భక్తులు ఎలా ఉపవాసం చేశారు. पुराने नियम के भक्तगण किस प्रकार के उपवास रखे थे और नया नियम के भक्तगण किस प्रकार उपवास रखे। వాళ్ళకి ఏం చెప్పబడింది, పాత నిబంధన భక్తులకి, కొత్త నిబంధన భక్తులకి ఏం చెప్పబడింది. पुराने नियम के भक्तगणों को क्या बताया गया है, नया नियम के भक्तगणों को क्या बताया गया ఈ है। రోజు ఆ తేడాన్ని మనం తెలుసుకుందాం. आज उसका फर्क को हम जानेंगे। మనకున్న సమయంలోనే हमारे पास जो समय है, ఆ తేడాన్ని మనం తెలుసుకుందాం. उसी फर्क ముందు को పాత నిబంధన గురించి మనం తెలుసుకుందాం. पहले हम पुराने नियम के बारे में जानेंगे। యోవేలు ప్రవక్త చెప్పిన విషయాన్ని జాగ్రత్తగా మనము ధ్యానిద్దాం. योवेल नबी ने जो बताया है उस बात को ध्यान से देखेंगे। యోవేలు యొక్క పుస్తకము 2వ అధ్యాయము योवेल का पुस्तक 2 अध्याय 12 నుంచి కనుక మనం చదివితే 12 से अगर देखेगा तो చూడండి, అక్కడ देखिए, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇది యెహోవా వాక్కు. तो अभी यहोवा का यही वाणी है, अभी भी सुनो। उपवास के साथ रोते पीटते अपने पूरे मन से फिर कर मेरे पास आओ। ఆ, अपने वस्त्र नहीं अपने मन को फाड़ कर ఆ, अपने परमेश्वर यहोवा की ओर फिरो, हम्म। क्योंकि वे अनुग्रहकारी, दयालु, विलंब से क्रोध करने वाला, हाँ। करुणा निधान और दुख देकर पछताने हारा है। ఆ. क्यों आप जाने की फिर कर पछताव और ऐसी आशीष दे जिससे तुम्हारे परमेश्वर यहोवा का अन्न और अर्घ दिया गया। బస్. ఇక్కడ ఏమంటాడంటే, क्या कहता है, మీ వస్త్రములను కాక మీ హృదయములను చుట్టుకొని ఆయన తట్టు తిరగండి. कहता है अपने वस्त्र को नहीं अपने मन को फाड़ कर उनकी ओर फिरो। అలా తిరిగితే अगर इस प्रकार మీ దేవుడైన యెహోవా आपके परमेश्वर यहोवा కరుణావాత్సల్యము గలవాడు, अनुग्रहकारी है శాంతమూర్తి, और दयालु है అత్యంత కృప కలిగిన వాడు, और करुणा निधान है, కీడును చేయక పశ్చాత్తాపపడును. दुख देकर पछताने हारा है। ఉపవాసం అంటే उपवास का मतलब చాలా మంచి పరిశుద్ధమైన దగ్గరండి. बहुत पवित्र नियम है ये। అసలు ఉపవాసం ఉంటే अगर उपवास रहना, జరగన కార్యాలు కూడా జరుగుతాయి. जो कार्य हमारी जिंदगी में नहीं हो रहे वो भी हो जाएंगे। దేవుడు కూడా परमेश्वर भी ఏమంటాడంటే, क्या कहता है, కీడు చెయ్యాలి అనుకున్న ఉద్దేశం దేవుడికి ఉంటే अगर परमेश्वर को लगता है आपको दुख देना चाहता है, మనంగా ఉపవాసం ఉండి కనుక కన్నీరు గార్చి పశ్చాత్తాపంతో మనం ప్రార్థన చేస్తే अगर हम उपवास रहकर आंसू बहाकर पश्चाताप के द्वारा प्रार्थना करेगा तो ఆయన చేయాలనుకున్న కీడు చెయ్యక वो जो दुख देना चाहता था वो ना देते हुए ఆయన మనసు మార్చుకుంటాడు. वो भी अपना मन बदलेगा। చూడండి, ఉపవాసంలో ఉన్న శక్తి చూడండి. देखो उपवास के अंदर की शक्ति को देखिए, మనసు మార్చుకుంటాడు. वो अपना मन बदल डालेगा। చూసారా, देखा, మనకు బాగా లాభం ఏంటంటే इससे हमें क्या फायदा है, మనలో ఉన్నటువంటి కొంత ఈ లోకమైనటువంటి విషయాలు అవి కూడా తగ్గిపోతాయి ఉపవాసం వల్ల. उपवास के द्वारा हमारे अंदर की जो संसार के विषय है वो भी
घटने लगेंगे, మనం దీనత్వంలో పడతాం, हम दीनता में आ जाएंगे, మనం దీనత్వంలోకి వచ్చేస్తాం, हम दीन बनते जाएंगे, ప్రభుతోటి సముచిగా ఉంటాం, तो प्रभु के बराबर बनने लगेंगे, శరీరాన్ని మనం తగ్గించుకుంటాం. शरीर को विषय को कम करेंगे. చెప్పాలంటే बताया जाए तो నేను దేవుళ్ళలోకి వచ్చిన కొత్తలో मैं प्रभु में जब नया नया आया था, నా కడుపు ఎంత ఉండేది, मेरा पेट बहुत मोटा था, ఎంత ఉండేది, నాకు కడుపు, इतना बड़ा पेट था, నా మెడ ఎంత ఉండేది, अब गर्दन भी इतनी मोटी थी, చాలా లావు ఉండేవాడు. बहुत मोटा था मैं. దేవుని దగ్గరికి వచ్చినాక परमेश्वर के पास आने के ఆ बाद దినాల్లో ఉన్న వాళ్ళు అనేది చెప్తారు, उस समय के लोगों से पूछेगा, वो बता देगा आपको ఎంత లావు ఉన్నానంటే నేను मैं इतना मोटा था, చాలా లావు. बहुत मोटा था. అయితే నేను ఉపవాసాలు ఉండి 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 तो मैं ज्यादातर उपवास रखने की वजह से 21 రోజు 21 दिन 3 రోజులు 3 दिन 40 దినాలు తప్పకుండా ఉండేవాడు. 40 दिन जरूर रहता था. ఒక్కసారి ఒక సంవత్సరం एक साल మంచి నీళ్ళు కూడా తాగేవాడు కాదు. पानी तक भी नहीं पीता था, మంచి నీళ్ళు पानी भी नहीं पीता. సాయంకాలం వరకు शाम तक డ్యూటీ చేసుకుంటూ ड्यूटी करते हुए ఎండలో धूप में भी धूप में भी అసలు మంచి నీళ్ళు తాగేవాడు. पानी तक भी नहीं पीता था. అంటే మంచి నీళ్ళు తాగడం పాపమా అని మీరు అనొచ్చు. आप कह सकते हो क्या पानी पीना पाप है क्या? పాపం కాదు కానీ पाप नहीं है. నేను సిలువ ఆ యేసు ప్రభు యొక్క బాధలో నేను కూడా అసలు అనుభవించాలి, ఆ బాధని నేను కొంత అనుభవించాలి. मेरा ये समझना कि यीशु मसीह की उस तकलीफ का थोड़ा इस समय भी अनुभव करूं. పౌలు గారు అంటాడు, पौलुस कहता है కొంత యేసు ప్రభు పడిన శ్రమలో కొంత నేను పడాలి, यीशु मसीह जितने क्लेश उठाए उनमें से थोड़ी నేను కొంత అనుభవించాలి मुझे भी थोड़ा अनुभव करनी है. అనే విధంగా इसी प्रकार ఆ దాహం వేసినప్పుడు जब प्यास लगता था ఎండాకాలము धूप के समय అక్కడక్కడ పెట్టేవాళ్ళు కొండలో. प्याऊ लगता था जगह जगह. తర్వాత ఇంకా అవి ఉండేవి, ఆ బడల మీద నీళ్లు పెట్టేవాడు ఉండేవాడు. तो पानी बेचने वाले भी मिलते थे. అవి చూసినప్పుడు जब उन्हें देखता था బాగా దాహం వేసేది, मुझे बहुत प्यास लगता था, తాగాలనుకునేవాడు. पीने का मन करता था. కానీ నేను తాగదలుచుకున్నాను. फिर भी मैंने निर्णय किया नहीं మెల్లమెల్లగా पीना. మెల్లమెల్లగా నా బాడీ తగ్గటం మొదలైంది. तो धीरे धीरे मेरे शरीर भी कम होने लगा. నేను ఇట్లా ఉండేప్పుడు అప్పుడు ఇట్లా ఉండేవాడు. तो मैं उस वक्त और भी पतला हो गया था, చాలా సన్నగా అయిపోయాను. बहुत पतला हो गया. సిస్టర్ భారతముగా నా ఎమ్మటి వచ్చి అక్కడికి వెళ్ళదంటే तो कहीं जाना होता तो पास्टर मेरे साथ आते थे. అప్పుడు బస్సులో ఎక్కువగా వెళ్ళేవాడు. ज्यादातर बसों में ही घुमा करते దూర थे, దూర ప్రాంతాలు వెళ్ళేవాడు. बड़ा दूर दूर जाते थे, పిల్లలు తీసుకెళ్ళేవాడు. बच्चों को लेके जाते थे. సిస్టర్ ఎక్కువ నా అంటుండేది, सिस्टर हमेशा मेरे साथ रहती. మరి చక్కెర వచ్చి పడిపోతాడు. कहीं चक्कर आके ना गिर जाए. ఉపవాసం అంటే నాకు బాగా ఆనందం. उपवास से मुझे बड़ा आनंद लगता అసలు है. ఉపవాసం అంటే నాకు ఆనందం. उपवास से ही मैं बहुत నేను आनंद ప్రభువు నమ్ముకున్నాక मैं प्रभु पर भरोसे తినటం करता కంటే खाने से ज्यादा ఉపవాసం నాకు ఆనందం. उपवास से मैं बहुत प्रसन्न रहता हूँ. ఉపవాసం ఉండి సేవ చేయటం అంటే నాకు బాగా ఆనందం. उपवास रहकर सेवा करना बड़ा अच्छा लगता है. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం అంటే నాకు బాగా ఆనందం. उपवास के साथ प्रार्थना करना और भी अच्छा लगता చాలా है, బాగా ఆనందంగా ఉండేది. बहुत ही बढ़िया लगता था. ఆ విధంగా ప్రియులారా, మనం ఉపవాసం ఇంకో లాభం ఏంటంటే उपवास रहने से और क्या फायदा है? మోకరించగలుగుతాం, घुटना में आ सकते हैं, మోకరించగలుగుతాం, घुटने में आ पाएंगे, ఈజీగా ప్రార్థన చేయగలుగుతాం. बड़े घुटनों में बड़े आसान से आ पाएंगे और प्रार्थना कर బాగా पाएंगे. ఫుల్గా నువ్వు ఆహారం తిని आप पेट भर के खाना खाकर మోకరించి ప్రార్థన చేయలేవు. घुटनों में आके नहीं कर पाओगे इतने प्रयास. ఆయాసంగా ఉంటుంది, आपको वो सांस फूलने लग जाती है, ఆయాసంగా ఉంటుంది. तकलीफ लगता ఈ है. 40 దినాలు 40 दिन ఏది ఏమైనా जो कुछ भी हो ఆత్మలో ఎదగటానికి మంచిది. आत्मा में बढ़ने के लिए अच्छा है. చాలా మంది అంటున్నారు, बहुत सारे लोग बोलते हैं, యూట్యూబ్ లో కూడా వస్తున్నాయి, यूट्यूब में भी आता है, ఎందుకు ఏడుతున్నారు, क्यों रोते हो, ఎందుకు ప్రార్థన क्यों చేస్తున్నారు, प्रार्थना करते हो, 40 దినాలు చేయకూడదు అసలు. 40 दिन के पास नहीं करने चाहिए. చెప్తాను. ఈ 40 రోజులు ये 40 दिन మీకు ఎన్ని చెప్తాను. ये सारे विषय लेके मैं आपको बताऊं. చాలా మంది ఈ 40 దినాలు చేయరు, बहुत सारे लोग इस 40 दिन को नहीं मानते, దీని అభ్యంతరంగా మాట్లాడుతున్నారు. इसको खिलाफ बात करते हैं, ఇది తప్పు ये అంటున్నారు, गलत है करके మీరు बोलते हैं. చేయడం తప్పు అంటున్నారు, आप करना गलत है మీకు బైబిల్ తెలియదు అంటున్నారు, बोलते हैं कि आपको बाइबल नहीं पता, మీకు బైబిల్ జ్ఞానం తెలియదు అంటున్నారు. आपको बाइबल का ज्ञान नहीं है बोलता है. ఇవన్నీ విషయాలు ये सारे विषय మీకు ఈ 40 దినాలు ये 40 दिनों में నేను లైవ్ లో लाइव के दौरान బుధవారం కూడుకున్నప్పుడు जब बुधवार को ఈ इकट्ठे 40 దినాలు ఎన్ని చర్చిస్తారు ये మీకు. 40 दिन को लेकर मैं यही चर्चा करूंगा. సత్యము బైబిల్ సత్యము మన సకల సత్యములో నడుపుతుంది. सच जो हमें सर्व सच्चाई में लेके आएगा. సత్యం ఉంది, सच्चाई जो है సత్యం ఉంది. సత్య है. ఈ సత్యం అంట स्वतंत्र लोग हैं. మన స్వతంత్రులుగా చేస్తాడు. सत्य हमें स्वतंत्र करेगा. అదే 8:32 చదవండి. 8:32 చదవడమా? యోహన్నా యోహాను సువార్త యోహన్నా సుసమాచాर 8:32 आज की 32 पढ़ेंगे. లైవ్ లో కూడా చూడండమ్మా. 8:32
నీకు హిందీ వినపడుతున్నామా? హిందీ వినపడుతుందా? బొబ్బరు आपको सुनाई दे रहे मेरी हिंदी? सुनाई दे रहे? हिंदी समझ में आ रहा है? ठीक है, पढ़ो। तुम सत्य को जानोगे, तुम सत्य को जानोगे और सत्य तुम्हें स्वतंत्र करेगा। प्रेज द लॉर्ड, हालेलुया। हालेलुया। ఏమంటున్నాడు సమాజంలో మాకు చూడన్నా? అప్పుడు సత్యము స్వతంత్రులుగా చేయని చెప్పగా మిమ్ముల్ని స్వతంత్రులను చేయనని చెప్పగా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? क्या कहता है यहाँ पे? అప్పుడు సత్యము మిమ్ముల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా. सत्य तुम्हें स्वतंत्र करेगा। బైబుల్ సత్యం, बाइबल तो सत्य है, బైబుల్ సత్యం. बाइबल तो सत्य है। చూడండి देखिए యోహాను సువార్త यूहन्ना सुसमाचार 17:17 కనుక చదివితే చూస్తే 17 में देखिएगा 17:17 सत्य के द्वारा उन्हें पवित्र कर। मेरा वचन सत्य है। సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. तेरा वचन ही सत्य है। సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, सत्य के द्वारा उन्हें पवित्र कर। నీ వాక్యమే సత్యము. तेरा वचन सत्य है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो మనం ఈ సత్యాన్ని విన్నప్పుడు जब सच्चाई को हम ఈ सुनते हैं, సత్యములో इस सच्चाई में మనం స్వతంత్రంగా చేసే కొన్ని మాటలు ఉంటాయి. हमें स्वतंत्र बनाने वाली बातें मिलेंगी। అది నేను చెప్పలేను, मैं नहीं बता सकता हूँ बातों को, कोई नहीं बता पाएगा। పరిశుద్ధాత్ముడు చెప్తాడు. पवित्र आत्मा परमेश्वर बताएगा। ఎవరి ద్వారా చెప్తాడు? किसके द्वारा बताएगा? పరిశుద్ధాత్మ అనుభవం కలిగినటువంటి కాపల ద్వారా చెప్తాడు. जिनके पास पवित्र आत्मा का अनुभव होगा उन्हें चरवाहा के द्वारा ఈ बताएगा। 40 దినాలు తప్పు కాదు. ये 40 दिन उपवास का गलत नहीं। ఎవరైనా టీవీలో చెప్పినా, अगर कोई टीवी प्रचारक बताए, యూట్యూబ్ లో చెప్పినా, या कोई यूट्यूब में बताए, నేను ఇది आप सुनिएगा మనసులో అదే నిజం తప్ప तो ये नहीं समझना ये गलत तो नहीं है कहीं, అయ్యో చేయకూడదు ఇది शायद नहीं करना అనుకోవద్దు चाहिए। దయచేసి. ऐसा मत सोचना कृपा करके, అనుకోవద్దు. ऐसा नहीं ఇదైతే सोचना। కొంచెం నేను కష్టం ఉపయోగించి కొంచెం నాకు ఫోన్ చేయండి. आपको थोड़ा काम देता हूँ मैं, कष्ट ना समझे, मुझे फोन करना। బ్రదర్ ఇలా వింటున్నాం, हम इस तरह सुन रहे భాష हैं, గారండి ఇలా వింటున్నాం. पास्टर जी हम ऐसा सुनते हैं। లేదంటే ఇక్కడ కూడుకున్నప్పుడు కొన్ని డౌట్స్ అడగండి, या तो कहीं बैठता तो उस वक्त डाउट पूछेगा, డౌట్లు అడగండి. डाउट पूछेगा। వీలైతే లైవ్ లో కూడా కొంత టైం ఎక్స్ట్రా తీసుకుని డౌట్లు కూడా అడగండి, हो सकता तो लाइव के दौरान भी आप डाउट पूछ सकते हो, డౌట్లు అడగండి. डाउट पूछेगा। ఎందుకంటే क्योंकि సత్యం सत्य సత్యం మనల్ని స్వతంత్రులుగా చేయాలి. सत्य ही हमें स्वतंत्र कर देगा। బైబిల్ వాక్యమే సత్యం. बाइबल का वचन ही सत्य है। కాబట్టి इसलिए ఇప్పుడైనను अभी भी ఉపవాసం ఉండండి. उपवास रहो। ఎవరు ఏమంటాడు? ये क्या कहता పాత है? నిబంధన భక్తుల్ని पुरानी के भक्त गुणों से ఏమన్నాడంటే क्या कहता है? ఉపవాసం ఉండండి, उपवास रहो, ఉపవాసాలు ఉండండి. उपवास रहो। ఉపవాసాలు ఉండేవాడు కాదు, उपवास रहने वाले नहीं थे, ఉపవాసాలు ఉండేవాడు కాదు, उपवास नहीं रहते थे, కడుపు నిండా తినేవాళ్ళు, पेट भर के खाते थे, సరబ్బి వేసిన కడుపుంటూ ఇళ్లలో హాయిగా ఉండేవాళ్ళు, छत वाला घरों में बड़ी आराम से रहते थे, కొవ్విన మాంసాలు తినేవాళ్ళు, अच्छी चर्बी वाला मांस खाते थे దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. और परमेश्वर की आराधना करते थे। దేవుడు అంటాడు, మీ ఆరాధన మాకు అసహ్యంగా ఉంది. परमेश्वर कहता है तुम्हारी आराधना से मैं घृणा करता हूँ। ప్రవక్త ద్వారా మాట్లాడాడు, नबियों के द्वारा बात की మీ है, పండుగలు నాకు అసహ్యంగా ఉండే. तुम्हारे पर्व से मैं అంటే घृणा పండుగ करता చేయడం కాదు, हूँ। इसका मतलब पर्व ना మీరు చేసే పండుగలు, आप जो कर रहे हैं ये మీ पर्व, ఉపవాసం నాకు బాగాట్లేదు, आपके उपवास मुझे अच्छा नहीं लग रहे, మీరు తెచ్చిన బరువులు నాకు అసహ్యము. आप जो बलि ले आते हैं वो मेरे लिए घृणा आता है। చూడండి, देखिए యెషయా భక్తుడు రాశాడు, यशायाह नबी ने लिखा है, 59వ యెషయా అధ్యాయము 2వ వచనం మనం చదివితే, यशायाह का 59 का 2 पढ़ेगा तो రండి యెషయా 59 का 2, యెషయా परंतु तुम्हारे अधर्म के कामों ने तुमको तुम्हारे परमेश्वर से अलग कर दिया है, ప్రైజ్ ది లార్డ్. तुम्हारे पाप के कारण और उसका मुंह तुमसे ऐसा छिपा है कि वे नहीं सुनता। మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేయపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. तुम्हारे पाप के कारण उसने अपना मुंह छिपाया है इसलिए नहीं सुनता। అంటే పాపాలు ఏంటి? మీ చేతులు రక్తము చేతును, మీ వేళ్ళు దోషము చేతును అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. क्योंकि तुम्हारे हाथ सत्य हत्या से और तुम्हारी उंगलियां अधर्मी के कामों से अपवित्र हो गई है, तुम्हारे मुंह से तो झूठ और तुम्हारी जीभ से कुटिल बातें निकलती है। నీతిని బట్టి ఎవడను సాక్ష్యం పలుకుడు, సత్యమును బట్టి ఎవడను వ్యాజ్యం మానడు, అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడుగులు గర్భము ధరించి పాపమును కొందురు. कहता है 4 वचन में, कोई धर्मता के साथ नालिश नहीं करता, ना तो कोई सच्चाई से मुकदमा लड़ता है, वे मिथ्या पर भरोसा रखते हैं और झूठी बातें कहते बकते हैं, उसको मानो
उच्च उत्पाद का गर्भ रहता है और अनर्थ को जन्म देते हैं। అందుకని इसलिए మీ యొక్క ప్రార్థనలు, మీ యొక్క ఉపవాసాలు, మీ బలులు, మీరు కూడుకోవటాలు నాకు అంత అసహ్యంగా ఉంది. इसलिए कहता है आपको उपवास, आपका बलि देना, आप लोग इस प्रकार इकट्ठा होना, उससे मैं घृणा करता हूँ। కాబట్టి పిల్లరా, इसलिए प्रियो, యోవేలు ప్రవక్త అంటాడు, नबी योएल कहता है ఇప్పుడే నేను कहता है अभी भी ఉపవాసంలో ఉండండి, अब उपवास रहो, పశ్చాత్తాపడండి, पश्चाताप करो, पश्चाताप करो। ఒకవేళ अगर యోవేలు 2:14 2:14 में लिखा है, ఒకవేళ शायद ఆయన మనస్సు త్రిప్పుకొని अपना मन बदल कर పశ్చాత్తాపడి पश्चाताप మీ करे, దేవుడిని యెహోవాకు తగిన నైవేద్యం ప్రాణార్పణ మీ దీవెనకు అనుగ్రహించును. क्या जाने मन फिर कर पछताए और ऐसी आशीष दे जिससे तुम्हारे परमेश्वर यहोवा का अन्न बलि और घर दिया जाए। అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? ऐसा नहीं करेगा बोलकर कौन कहेगा? ఇలాగా प्रियो, కాబట్టి इसलिए ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే अब क्या समझ में आता है, ఎన్నో సమస్యలు ఉండొచ్చు. आपके पास कई सारी समस्या हो सकते हैं। ఈ 40 దినాలు ये 40 दिन ఉపవాసాలుండి उपवास रहकर దీనికి ఒక విషయం అనొచ్చు. एक और बात कह सकते हो, మాస్టర్ గారండి, पास्टर जी, ఈ 40 దినాలేనా? क्या 40 दिन ही है? 40 దినాలేనా क्या केवल 40 दिन అనొచ్చు. बोल सकते हो आप? ఈ 40 దినాలు ఉన్నది ये 40 दिन इसलिए रहते हैं మీ జీవితాల్లో ఎంతో ఉపయోగపడుతుంది. तो आपकी विश्वास जिंदगी के लिए बहुत फायदेमंद है। ప్రాక్టికల్ గా నేను చెప్తున్నా, मैं प्रैक्टिकल करके मैं बता रहा నా हूँ। విశ్వాసం బలపడింది ఉపవాసాలను 40 దినాల ప్రార్థనలోనే. तो मेरा विश्वास बल पाया है उपवास रखने में और 40 दिन के उपवास रखने में। భక్తి అలవాటు అవుద్ది, भक्ति की भी आदत पड़ जाएगी, నీతి అభ్యాసం అవుతుంది, धार्मिकता का भी अभ्यास हो మనిషి जाएगा, అలవాటు పడతాడు. विश्वास से आदत बन जाएगा। టీవీలు కూడా వదిలిపెట్టారండి, मैंने टीवी देखना भी छोड़ दिया, సీరియల్ వదిలిపెట్టారు, सीरियल देखना छोड़ दिया, సినిమాలు వదిలిపెట్టేశారు. पिक्चर देखना छोड़ दिया। ఉపవాసాలు ఉన్నప్పుడు उपवास रहने से దారు బీడీలు, సిగరెట్లు, బూతులు మాట్లాడతాం. दारू बीड़ी सिगरेट छोड़ అన్ని दिया, ఉపవాసాలు నేర్చుకున్నానండి. उपवास के दौरान ये सारी आदतों को मैंने छोड़ दिया। అన్ని ఉపవాసాలు నేర్చుకున్నాను నేను. उपवास के द्वारा ही मैं सीख लिया। అందుకే నేను చెప్తున్నాను మీకు, इसलिए मैं कहता हूँ आपसे, బైబిల్లో రాసింది. बाइबल में लिखा हुआ है, కానీ దైవదాసుడు प्रभु के दास పరిశుద్ధాత్మ ద్వారా पवित्र आत्मा के द्वारा మిమ్మల్ని హెచ్చరిస్తున్న హెచ్చరిక ఏంటంటే, आपको किस बात से सावधान करता ఉపవాసం है వల్ల చాలా లాభాలు ఉన్నాయి, कि उपवास से कई सारे फायदा है, చాలా లాభాలు ఉన్నాయి. कई सारे फायदा है। ఈ 40 దినాల ఉపవాసం కనుక మనం ఆత్మీయ అభ్యాసం కనుక చేస్తే, ये 40 दिन का उपवास एक धार्मिकता का अभ्यास के द्वारा करेंगे। అభ్యాసం కనుక చేస్తే अभ्यास करने से రాబోయే దినాల్లో आने वाले दिनों में దాని నుంచి మీరు తప్పిపోరు. अब जो आदत हो चुकी है ना आपकी अच्छाइयों का, उससे नहीं भटकेंगे। ఇది 40 రోజుల వరకే అనుకుంటే अगर केवल 40 दिन तक ही सोचोगे అది వాళ్ళ తప్పు. तो उनकी गलतियां है। వాళ్ళు అలా అంటే अगर कोई ऐसा सोचने वाला बोले క్రైస్తవులు मसीह लोग 40 దినాల వరకేనా क्या 40 दिन तक ही అని చెప్తున్నది ఈ మధ్యన. आजकल ऐसा बोल रहे తప్పు हैं, కదా, ये गलत है ना बोलते हैं। 40 దినాల వరకేనా? क्या 40 दिन तक ही है? 40 దినాల వరకు అనుకున్న వాళ్ళు ఉంటే తప్పే, अगर 40 दिन तक ही मानते हैं तो वो गलत है, అది తప్పనే కాదట్లా. गलत ही है, मना नहीं ఇక్కడ करते। కాపులు మీకు చెప్తున్నారు, आपको चरवाहा बताते हैं సరైన మార్గంలో నడిపించడానికి ठीक मार्ग में ले चलने की పరిశుద్ధాత్మ మనకు గైడెన్స్ గా ఉన్నాడు. पवित्र आत्मा परमेश्वर में अगुवाई करता है। కాబట్టి इसलिए యోవేలు అంటాడు योएल कहता है 15వ వచనంలో 15వ వచనంలో, 15 वचन में, సీయోనులో బాకా ఊదుడి, ఉపవాసనం ప్రతిష్ఠించుడి, వ్రతదినము నియమించి ప్రకటన చేయుడి. सियोन में नरसिंह के फूको, हाँ। आज का दिन ठहराओ, महासभा का प्रचार करो, लोगों को इकट्ठा करो, జనాలను सभा को కూర్చోండి, पवित्र करो, సమాజ కూడా ప్రదర్శించుడి, పెద్దల నడుపులోనప్పుడు చిన్నవారిని స్తన్యపానము చేయి బిడ్డలను తీసుకుని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురం నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలేను. वचन 16 में लिखा है, लोगों को इकट्ठा करो, सभा को पवित्र करो, हाँ। कुर्मियों को बुला लो, बच्चों को और दूध पियो को भी इकट्ठा करो, दुल्हन अपनी कोठरी से और दुल्हा भी अपने कमरे से निकल आए। కాబట్టి ఇక్కడ చెప్తుంది ఏంటంటే, क्या कहता పెండ్లి है? కుమారుడు రాబోతున్నాడు, दूल्हा आने वाला है, పెండ్లి కుమారుడు రాబోతున్నాడు. दूल्हा आने वाला है। ఉపవాసాలుండి उपवास रहकर మీకు మీరు పశ్చాత్తాపడి अपने विषय में पश्चाताप కన్నీరు కారుస్తూ आंसू बहाकर, పెండ్లి కుమార్తె గదిలో ఎదగవలెను. तो दुल्हन जो है अपने कमरे में बढ़ना है। గది అంటే कमरा मतलब సంఘం, कलिसिया, ఇంకోటి మది. एक और दिमाग, हमारा अपना मन, గది అంటే మది అని కూడా ఉంది. यानी कि अपना मन। ఈ మదిని ఎందుకు అన్నానంటే, నేను मन करके मैं क्यों कहता हूँ? చాలా మంది పాస్టర్ కూడా ఏం చెప్తున్నారంటే, कई सारे पासवान भी क्या कहते हैं, బైబిల్లో కూడా ఉంది बाइबल में भी है, కానీ సత్యం అది
वो बात तो सत्य है। పరిశుద్ధాత్మ దేవుడు మన స్వతంత్రంగా మన భక్తిని ఇంకా ఎక్కువ పెంచుడు చేస్తాడు. पवित्र आत्मा परमेश्वर हमें स्वतंत्र करके हमारी भक्ति को और बढ़ाएगा। ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు घर में जाकर जब प्रार्थना करते నువ్వు हो, గదిలోకి వెళ్ళి आप कमरे में जाकर నీ తలుపులు బంద్ చేసుకొని अपने दरवाजे बंद करके నువ్వు ఏకాంతంగా ప్రార్థించు. आप अकेलेपन में प्रार्थना करो। బైబిల్లో ఉంది बाइबल में लिखा है నీకు సొంత గది. आपकी खुद की कमरा में, మరి మన దగ్గర ఒక గదే ఉంటుంది, मान लो हमारे घर में एक ही कमरा है, ఒకే గది. एक ही कमरा है, అందులోనే భార్య బిడ్డలు కుటుంబం ఉంటారు. उसी कमरे में पति पत्नी बच्चे सब रहते हैं। మనకు గది లేదు. अलग कमरा नहीं है। మనం ప్రార్థన చేయమా? क्या प्रार्थना नहीं करेंगे फिर? చెప్పండి. बताइए। పరిశుద్ధాత్మ దేవుడు पवित्र आत्मा परमेश्वर పరిస్థితులను బట్టి हालतों को देखकर ఆయా సమయాల్లో समय के अनुसार ఆయా విధాలుగా उसी तरीका से మన భక్తిని ఎదిగించడానికి ఆయన పనిచేస్తారు కదా, మన భక్తిని తగ్గించడానికి ఆయన పని చేయడు. हमारी भक्ति को बढ़ाने का ही काम करेगा, ना कि घटाने का काम करेगा। జాగ్రత్తగా వినండి. सावधानी से सुनो। బైబుల్ అవుట్ ఆఫ్ లైన్, बाइबल तो आउट ऑफ लाइन है। పరిశుద్ధత, पवित्रता, సత్యం. सत्य, ఈ సత్యంలో इस सत्य సర్వ की సత్యం ఉంది. सर्व सच्चाई है। దైవదాసుల ద్వారా అభిషేకించబడిన దైవదాసుల ద్వారా మనల్ని బాగా ఎదిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు మనకి. तो चुने हुए दास के द्वारा, अभिषेक दास के द्वारा हमें प्रभु में बढ़ाने के लिए पवित्र आत्मा परमेश्वर हमको बताता है। కాబట్టి इसलिए గది, मन यानी कि कमरा, నువ్వు గదిలోకి వెళ్ళి अब कमरे में जाकर మన మనసును కంట్రోల్ చేసుకోకుండా अपने मन को कंट्रोल में ना करते हुए నువ్వు గదిలో ఉండి ప్రార్థన చేసినా अकेला कमरे में होकर भी प्रार्थना करो, కదా, है ना? బయట ప్రార్థన చేసినా या तो लोगों के बीच में भी प्रार्थना करो, ఒకటే. एक ही समान है। కాబట్టి మనసును కంట్రోల్ చేసుకో. सबसे पहली बात है मन को कंट्रोल में रखो। మనసును కంట్రోల్ చేసుకో. मन को कंट्रोल में నేను रखो। అంటాను, मैं कहता हूँ, నా చుట్టూ మైకులు పెట్టండి, मैं चारों ओर माइक लगाओ, పాటలు పాడుతూ ఉంటారు, गीत गाता रहेगा లౌడ్ స్పీకర్లు, लाउड स्पीकर में, అందరు सब మాట్లాడుకుంటుంటారు. आपस में बात भी करेंगे। కానీ నేను దేవునితో ఏకాంతంగా గడపాలి. मैं तो फिर भी अकेला परमेश्वर से समय बिता सकता हूँ। యేసు ప్రభువు వారు यीशु मसीह పాపుల మధ్యలోనే ఉండి पापियों के बीच में रहे, పాపుల మధ్యలో తిరుగుతూ पापियों के बीच में ही घूमते हुए పాపాన్ని అంటనీయలేదు. पाप को नहीं लगने दिया, పాపాన్ని అంటనీయలేదు. पाप को छूने नहीं दिया। ఆయన పాపుల మధ్యలో ఉండేవాడు. वो है पापियों के నేను बीच। కాదట్లేదు, మీకు ఏకాంత ప్రార్థన చేసుకొని వద్దట్లేదు. मैं मना नहीं कर रहा हूँ अकेला का प्रार्थना करना। అందరు నిద్రపోయినాక ఇంట్లో सब सोने के बाद నీకు ప్రార్థన చేయాలనిపిస్తే आपको लगता है कि प्रार्थना करना है, మూలను కూర్చొని कोने में बैठो, ఏకాంతంగా ప్రార్థన చేసుకో. अकेलेपन में प्रार्थना करो। కానీ గది లేదు, मगर ये नहीं बोला कमरा नहीं अलग से, గదిలోకి వెళ్ళాలి, कमरे में जाना है, గది లేదు, कमरा तो है ही నేను नहीं, ప్రార్థన చేసుకోలేకపోతున్నాను. प्रार्थना नहीं कर చాలా మంది క్రైస్తవులు, बहुत सारे मसीह చాలా लोग, మంది కాపరులు बहुत सारे चरवाहे డిస్టర్బెన్స్ అవుతుంది, जो डिस्टर्बेंस हो रही है, ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, प्रार्थना नहीं कर पा रहे, వాళ్ళు అరుస్తున్నారు, वो चिल्ला रहे, వీళ్ళు అరుస్తున్నారు ये लोग चिल्ला रहे, అని అంటా ఉంటారు. इस तरह बोलते रहते మనం हैं। కంట్రోల్ చేయలేము, हम कंट्रोल किसी को नहीं कर सकते, కానీ మనం ప్రార్థన చేసుకోగలం. लेकिन हम प्रार्थना कर सकते हैं। కాబట్టి నీ మది అనే గది इसलिए कहता है आपके मन रूपी गदी కంట్రోల్ कंट्रोल में रखो, పూర్తిగా. पूर्ण रीति से। కళ్ళు మూసుకోమని ఎందుకు అంటాం? आंख बंद करने के लिए చాలా మంది కళ్ళు మూసుకోరు, कई सारे लोग आंख बंद नहीं करते, ప్రార్థనలో కళ్ళు మూసుకోరు. प्रार्थना में आंख बंद नहीं करते। చాలా మంది ఏమంటారంటే बहुत सारे लोग क्या बोलते हैं, యేసు ప్రభు కళ్ళు తెరిచి ప్రార్థన చేశాడు, यीशु मसीह ने आंख खोल के प्रार्थना किया, అట్లా కళ్ళు తెరిచి ప్రార్థన చేశాడు, इस तरह आंख को ऊपर उठा के प्रार्थना किया, కాబట్టి నేను కూడా కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తాను. इसलिए मैं भी आंख ऐसा खोल कर प्रार्थना నేను करूँ। ఇందాక చెప్పాను, मैं पहले ही बताया, పరిశుద్ధాత్మ దేవుడు पवित्र आत्मा परमेश्वर సమయాలను బట్టి, समय के अनुसार, ఆ పరిస్థితులను బట్టి स्थिति के अनुसार మనల్ని భక్తిలో ఎదగటానికి చెప్పారు, భక్తిలో ఎదగటానికి మనల్ని వాడుకుంటాడు. भक्ति में बढ़ने के लिए हमारा सहायता करेगा। ఇప్పుడు నేను ప్రార్థన చేయాలి, मुझे प्रार्थना करना है, నేను ఇక్కడ ప్రార్థన చేయాలి, मुझे यहाँ प्रार्थना करना है, మీ అందరిని నేను అంతా ప్రార్థన చేస్తాను. आप सबको देख देख के प्रार्थना करूंगा, ఆడు ప్రార్థన చేయాలి, उनको प्रार्थना करना है, వీళ్ళు ప్రార్థన आप చేయాలి, भी प्रार्थना మీరు करना నా है, యొక్క చూస్తారు, आप मेरी तरफ నేను మీ देखो, యొక్క मैं చూస్తాను. आपकी तरफ देखूंगा। ఒక ఆధ్యాత్మిక ఏకాగ్రత ఉంటుందా? तो आपकी तौर पर क्या एकाग्रता बनी रहेगी? ఉంటుందా? ఏకాగ్రత ఉంటుందా? एकाग्रता क्या बनी रहेगी? ఏకాగ్రత ఉండదు. नहीं रहेगी ना। యేసు ప్రభువు వారు मसीह यीशु పగలంతా దేవుని పని చేసేవాడు, दिन भर परमेश्वर का सेवा करते थे, రాత్రి వెళ్ళి रात को जाकर కొండలకు వెళ్ళి पहाड़ पर, ఆ కొండల్లో उस पहाड़ों पर ఆయన ప్రార్థన చేసిన రాయి ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఉంది. तो देख बताया जाता है कि उन्होंने जिस पत्थर के ऊपर हाथ रख के प्रार्थना करा था, ये కొండ वो మీదకి पत्थर వెళ్ళి भी इजराइल देश में है। ఏకాంతంగా వాడుక చొప్పున ఏ కొండ మీదకి వెళ్ళి ఆయన చేయి పెట్టి ప్రార్థన చేశాడో ఆ రాయి ఇప్పుడు కూడా అక్కడ ఉంది. अपनी आदत के अनुसार यीशु मसीह जाकर जिस पहाड़ पर हाथ रख के प्रार्थना करा था, वो पत्थर अभी भी है, ఇప్పుడు కూడా ఉంది, अभी भी है, అరిగిపోయింది. वो घिसा हुआ है, చేయి పెట్టి हाथ रख रख के దేవుని చూస్తూ ఉండేవాడు. परमेश्वर को देखता रहता ఎందుకో था। తెలుసా? क्यों पता है? బైబిల్ లేదు, उस वक्त बाइबल नहीं थी, కొత్త నిబంధన లేదు. ना नया नियम था, ఉందా? नहीं था, ఓన్లీ ధర్మశాస్త్రం ఉంది. ओनली व्यवस्था थी, ధర్మశాస్త్రం కూడా व्यवस्था भी
కొన్ని ప్రతుల్లో ఉంది అది. कुछ ऐसे लिखावट में था। స్కూల్ చుట్టల్లో ఉంది. तो जो उस ग्रंथ के रूप में रोल में रहता था। ఒక గ్రంథ రూపం లేదు, స్కూల్ చుట్టల్లో ఉంది. అక్కడ చుట్టలో ద్వితీయోపదేశం ఒక చుట్ట, व्यवस्था विवरण एक संख्याकांड बना हुआ पुस्तक, था, गिनती का पुस्तक एक रोल में बना हुआ था। అట్లా ఉండేది. इस प्रकार బైబిల్ పూర్ణ రూపం ఇవ్వబడలేదు, बाइबल पूर्ण रीति से नहीं बनाया गया था, కొత్త నిబంధన లేదు. ना नया नियम था। ఆయన తండ్రి చూపిస్తూ ఉంటే, తండ్రి మాటలు వింటూ ఉంటే ఆ మాటలనే మనకు చెప్పేవాడు. ఆయన ఏది చేయమన్నాడో ఆ దృశ్యం చూసి మనకు చెప్పేవాడు. तो यीशु मसीह क्या करता था कि पिता की ओर देखता था, पिता जो कुछ बोलता था, करने को कहता था, वही आंखों से देखकर आके समाज से बताता था। మీరు అనొచ్చు, आप कह सकते ఎప్పుడు हो కళ్ళు మూసుకుంటే చూపిన దేవుడు అని. क्या यीशु मसीह आंख बंद करके ध्यान करने से नहीं दिखाएगा परमेश्वर? ప్రియులారా, प्रियो, కొత్త మరి నేను చెప్తాను, మీకు చెప్పాను చెప్పలేదు, మరి మనకు తెలుసు. कुछ लोगों को बताया है, आप पता नहीं आप जाना कि नहीं। వస్తుగతము ఆత్మగతము రెండు ఉంటాయి. आत्मिक तौर पर और वस्तु के तौर पर करके दो ఏ विषय है। కాపరైనా, कोई भी चरवाहा ఏ हो, సంఘస్థులైనా, चाहे कोई भी कलिशक हो, విశ్వాసులైనా चाहे विश्वासी हो, వస్తుగతము ఆత్మగతాన్ని మనం తీసుకోకపోతే ఎక్కడ దెబ్బతింటాం మనం. तो वस्तु की तरीका में और आत्मा की रीति में नहीं ले लेगा तो कहीं ना कहीं धोखा में पड़ेगी। దీని గురించి కూడా ఇప్పుడు మీకు చెప్తాను. ఈ నెలలో इसके बारे में రోజు ये 40 दिन में मैं आपको साफ साफ बताऊंगा। కానీ ఇప్పుడు వస్తుగతం చిన్న విషయం మీకు చెప్తాను. वस्तु के विषय में लेकर वस्तुगत। वस्तुगत వస్తుగతం అంటే మనకు ఎదురుగా ఉంటుంది, यानी कि वस्तु यानी कि भौतिक रीति से हमारे सामने जो మనకు है, ఎదురుగా ఉంది, जो हमारे सामने ఇది है, వస్తుగతం. इसी को बोलते हैं वस्तु के रूप में दिखता है। ఆత్మగతం आत्मगत అనేది మనకు అర్థం కాదు, తెలియదు. हमें समझ में नहीं అది మన आता, విశ్వాసం ద్వారా తెలుసుకోవాలి. विश्वास के द्वारा ही जान पाए। విశ్వాసం అనేది విశ్వాసం నిరీక్షింపబడటం నిశ్చలము, అదృశ్యమైనవి ఉన్నవరటకు రుజువై ఉన్నది. विश्वास आशा की वस्तुओं का निश्चय, अंदर की वस्तुओं का प्रमाण है। ఇది ఆత్మగతం, ये आत्मिक रीति से, ఇది వస్తుగతం. ये वस्तु की रीति से। వస్తుగతాన్ని కనుక మనం ఉపయోగించకపోతే, अगर वस्तु की रीति से आप नहीं देख पाएंगे, ఆత్మగతాన్ని కనుక ఆలోచించి केवल आत्मिक तौर पर नहीं ట్యాలీ सोचेंगे, చేసుకోకపోతే अगर उसके साथ तुलना नहीं करेगा, ఒకసారి హేళన చేయబడతాం. कई बार अपमान हो जाएगा। ఇక్కడ యేసు ప్రభు చేసింది వస్తుగతం. यहाँ पे यीशु मसीह ने जो किया गया वो वस्तुगत है, కనబడాలి, మనకు తెలియాలి, यानी कि हमें मालूम होने మనం అర్థం के लिए, చేసుకోవాలి. हम समझने के కాబట్టి लिए, ఆయన కళ్ళు తెరిచి చూస్తున్నాడు. इसलिए वो आंख खोल के देख रहे हैं। నేను చెప్పేవాడిని, దర్శనాలు అనేవి కళ్ళు తెరిచినప్పుడు వస్తా ఉంటాయి, दर्शन जो है जब आंख खुले रहेंगे तभी मिलेगा, కనపడతా ఉంటది. दिखता रहेगा। కళ్ళు అనేవి स्वप्न जो है, నువ్వు పండుకున్నప్పుడు, आप जब सोते हो, నువ్వు నిద్రలో ఉన్నప్పుడు जब नींद में నీ होंगे కళ్ళు వస్తాయి. तब स्वप्न मिलता है। యేసు ప్రభు దర్శనాలు వచ్చి కళ్ళు రాలేదు, तो यीशु मसीह दर्शनों को देखा है, सपनों को नहीं కళ్ళు देखा, రాలేదు ఆయనకి. उनको स्वप्न नहीं आया, ఆయన చూస్తూ ఉండేవాడు, वो देखता रहता था, ఆయన దేవుడు చూపిస్తూ ఉండేవాడు, परमेश्वर उनको दिखाता था, ఆయన మాట్లాడుతూ స్వరంతో మాట్లాడుతుండేవాడు, परमेश्वर आवाज से बात करता ఆ था, మాటలు వినేవాడు. उन बातों को सुनता ఆ था, మాటలు విని उन बातों को ఆ सुनकर మాటలు వచ్చి ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు ఈ దేవుడు ఏం చెప్పాడో అవన్నీ చేసేవాడు. ఏం చూపించాడో చేయమని అవన్నీ చేసి చూపించేవాడు. तो सारी बातों को सुनकर देखकर सुबह से लेकर शाम तक परमेश्वर ने जो जो बताया था वो बताते थे, जो जो करा था वो करके కానీ दिखाया। వస్తుగతము लेकिन वस्तु की आत्मगत। आत्मिक రెండు रीति చేశాడు. दोनों किया है। కొంతమంది పాస్టర్లు कुछ लोग వస్తుగతం తెలియదు, तो वस्तु की रीति में नहीं पता उनको, ఆత్మగతాన్ని చూస్తారు. आत्मिक तौर पर देखते हैं। కానీ దేవుడు ఏమంటాడంటే, लेकिन परमेश्वर क्या कहता है? చూడండి, కొన్నిసార్లు యేసు ప్రభువు వారు మట్టి తీసుకుని ఉమ్మేసి, तो यीशु मसीह को देखिए एक बार బైబిల్ ఏమన్నది? ఏం చేశాడు? थूका, ఉమ్మేసి मिट्टी के ऊपर थूका, ఆ మట్టి తీసుకుని उस मिट्टी को लेकर ఆ కళ్ళ మీద పూసి उस आंखों के ऊपर साना శిలోకి వెళ్ళి और सिरों में जाकर కడుక్కురా धो के आओ बोला, అన్నాడు. कहा था। కొన్నిసార్లు ఏమన్నాడు? कई बार क्या कहा? నేను మీకు ఏం చేయాలని కోరుకుంటున్నాను आप क्या चाहते हो मैं तुम्हारे साथ करूं? అని ఏమన్నారు? उन्होंने क्या कहा? నేను చూడాలనుకుంటున్నాను. आप देखना అయితే నీ चाहते విశ్వాసం ప్రకారం. तो कहा आपका विश्वास के మరి अनुसार। అక్కడ మట్టి ఉపయోగించాడు, वहां तो मिट्टी को इस्तेमाल ఎందుకు किया, ఉపయోగించాడు? फिर क्यों इस्तेमाल किया? ఆ ప్రాంతం వాళ్ళంట उस जगह के लोग ఉమ్ము అంటే మహాలకి పరిశుద్ధం అంట. तो थूक को लेकर वो पवित्र मानते थे। ఉపవాసం ఉన్న రోజు उपवास के दिनों में ఉమ్ముని అస్సలు ఊయినట్టాడు, तो थूकते तक भी नहीं थे। उपवास के అంత दिनों में పరిశుద్ధం అంటాడు. इतना पवित्र मानते थे। కాబట్టి ఆ ప్రాంతంలో उस इलाके में ఆ ఉమ్ము అంటే వాళ్ళకి ఎంతో, అది ఒక భక్తి, ఒక పవిత్రత. కాబట్టి थूक कर बहुत भक्ति और पवित्र महसूस करते हैं। ఎప్పుడైతే మూసాడో जैसे थूका मिट्टी पर స్వస్థపడిపోతాడు. तो सोचने में चंगा हो गया। ఎందుకంటే వాళ్ళకి అది ఒక పవిత్రత उनके लिए वो पवित्रता है, వాళ్ళ మనసులో, उनके विचार के వాళ్ళ अनुसार, విషయంలో, उनके विचार వాళ్ళ के ఆచారంలో उनके विचार के अनुसार తీసుకొని लेकर పూసినప్పుడు की आंखों पर
इंसान విశ్వాసం నీ విశ్వాసమేనమ్మా. तो फिर कहा आपका विश्वास యేసుప్రభుడు यीशु मसीह ने నీ क्या कहा? విశ్వాసమే. तुम्हारा विश्वास నమ్ముట నీ వశం అయితే अगर भरोसा करो तुम्हारे वश में నమ్మువానికి भरोसा करना సమస్తము సాధ్యమే. कुछ मुमकिन है నమ్మువానికి అన్నాడు ఇక్కడ. तो भरोसा करने वालों को ఎవరన్నాడు? इससे कहा నమ్మువానికే. तो भरोसा करते हैं। క్రైస్తత్వం అనేది నమ్మటం. मसीहा तो जो है भरोसा है, క్రైస్తత్వం అనేది నమ్మటం. मसीहा तो केवल भरोसा रखता है, చేతులతో చేసే యాక్షన్ కాదు. हाथों से करने वाला काम नहीं है, యాక్షన్ కాదు. ऐसे ना एक्शन ఈ है, చేతులు ప్రభువుకు అప్పచెప్పాలి మనం. ये हाथों को प्रभु को सौंपना है। కాబట్టి इसलिए యేసుప్రభు వస్తుగతం చూసి చేశాడు, यीशु मसीह ने वस्तु की रीति से देखकर किया, ఆత్మగతం చేశాడు. आत्मिक तौर पर भी కాబట్టి किया, ఆయన దేవునికి అంగీకరించబడ్డాడు. इसलिए वो परमेश्वर का योग्य माना गया, అంగీకరించబడ్డాడు. परमेश्वर का योग्य हो गया। చూడారా प्रियो, సార్ దేవుడు సువార్త చెప్పానంట ఒక పాస్టర్ గారు. एक पास्टर जी को परमेश्वर ने कहा था सुसमाचार बताओ, ఎక్కడ చెప్పానంటే దీపాల్లో చెప్పానంట. तो कहाँ बताने के लिए बोला? द्वीप में जाके बताए, దీపంలో చెప్పానంట. बड़े बड़े द्वीपों में जाके దేవుడు बताए। చెప్పాడు సువార్త परमेश्वर ने సర్వలోకానికి వెళ్ళి సర్వశుద్ధ సువార్త అందించండి, परमेश्वर ने कहा था ना, सारे जगत में जाओ सुसमाचार सुनाओ, సువార్త అందించండి, सुसमाचार सुनाओ, అందరిని శిష్యులు చేయండి. सबको चेले बनाओ। కరెక్టే కదా? ठीक है ना? దేవుడు చెప్పాడు परमेश्वर ने कहा దీపాలకు వెళ్ళి సువార్త అందించండి. द्वीप में जाकर सुसमाचार सुनाओ, సంఘంలో వచ్చి చెప్పాడు कलिसिया में आके बताया దీపాలకు వెళ్ళి సువార్త చెప్పాలి. द्वीप में जाकर मुझे सुसमाचार सुनाना है। ఏ సువార్త పాస్టర్ గారు? ऐसा सुसमाचार ఎక్కడైతే సువార్త అందలేదు जहाँ पे सुसमाचार नहीं पहुंचा, ఫలానా దీపం फलाना द्वीप में, ఫలానా దీపం కదా. फलाना द्वीप में जा रहा సరే गया, సంఘ డబ్బులు ఇచ్చారు. कलिसिया के लोगों ने पैसा दिया, ఇక్కడ చేశారు, इकट्ठा किया, వెళ్ళారు. गया, అక్కడికి వెళ్ళాలంటే మూడు ఆ జీవులు అంటారు కదండి, అంతేనా? నదులు లాంటి అవి దాటి వెళ్ళాలి పడవలో. 3 झीलों को पार करके जाना नाव के द्वारा, అదే వెళ్ళాలంటే उस द्वीप में जाने के लिए ఒక झील దగ్గరికి వచ్చారు. एक झील के पास पहुंचा, ఎక్కడికి వెళ్తున్నారు అన్నారు. कहाँ जा रहे करके సువార్త చెప్పడానికి కాదు. सुसमाचार बताने के लिए जा रहे, ఎక్కడ అన్నాడు? कहाँ? ఫలానా దీపం. फलाना ఓ, द्वीप। చాలా మంచిదండి. बहुत अच्छी बात है, పాటలు పాడుతున్నారు, गीत गा रहे हैं, ప్రార్థన చేస్తున్నారు, प्रार्थना कर रहे ఓ हैं, సువార్త అందించబోతున్నారు. सुसमाचार सुनाने जा ఒక रहे జీల్ దాటారు, हैं, एक झील पार कर दिया రెండో జీల్కి और వెళ్ళారు. दूसरी जगह में गया, పడవలో అన్నాడు, तो जहाज में बोला ఎక్కడికి వెళ్తున్నారు? कहाँ जा रहे हैं आप? ఇది భలే పాటలు పాడుతున్నారు. बहुत अच्छा गीत गा ఏ रहे हैं, సువార్త అంతా కాదు. सुसमाचार మా सुना। పాస్టర్ దేవుడు చెప్పాడు, हमारे पास जी को परमेश्वर ने మా बताया, పాస్టర్ దేవుడు చెప్పాడు. परमेश्वर ने ఓ बताया, మంచిది. अच्छी ఆ बात, జీల్ దాటారు, वो झील भी पार कराया, మూడో జీల్ ఎక్కారు, फिर तीसरे झील में गया, సగంలో వెళ్ళారు. तो आधा दूर गया పాటలు పాడుతున్నారు బాగా. और गीत गा रहे ఎక్కడికి थे, వెళ్తున్నారని అడిగాడు. कहाँ जा रहे करके पूछा, నెక్స్ట్ దీపం స్టార్ట్ చేద్దాం. तो जो आने वाला द्वीप है ना उसमें जाना है हमें। మీకు ఎవరు చెప్పారు? आपको किसने बोला మా था? పాస్టర్. हमारे पासवान ने, అక్కడ మనుషులు లేరు. हाँ, तो लोग रहता ही नहीं है, అర్థమైందా? समझ में आ गए? అక్కడ वहाँ पे మనుషులు లేరు. कोई मनुष्य नहीं है, ఎవరు చెబుతారు సువార్త? फिर किसको बताएंगे सुसमाचार అక్కడ మనుషులే లేకపోతే जब वो इंसान ही नहीं మీకు है? సువార్త ఎవరు చెప్తారు? सुसमाचार किसको बताएंगे? మీరు అనొచ్చు ఇప్పుడు, आप कह सकते हो, అయితే దేవుడు చెప్పలేదా అని. क्या परमेश्वर ने नहीं बताया? వాక్యానుసారంగా ఉందిగా అని. वचन का अनुसारी तो है, వాక్యానుసారంగా ఉంది, वचन का अनुसारी है, కాదట్లేదు. मना नहीं, కానీ పాస్టర్ పని ఏంటి? लेकिन पास्टर का काम क्या है? ఎంకరేజ్ చేసుకోవాలి. इंक्वायरी करना है, అది పుస్తకం అంటే. वही वस्तुगत, పుస్తకం అంటే वस्तु जो है, సర్వలోకానికి వెళ్ళి सारे जगत में जाकर, సర్వలోకానికి వెళ్ళి సర్వస్థలాల్లోకి వెళ్ళి सारे जगत में जाए, అన్ని జనులకు సువార్త అందించు. सब लोगों को सुसमाचार सुनाओ। మంచిదే కాదట్లా. अच्छा है, मना नहीं कर रहा, కానీ పాస్టర్ అంటే ఏంటి? पास्टर का काम क्या है? అది పరిశీలించాలి. उसको परखना होगा, ఏ దీపానికి వెళ్ళాలి, कौन सा द्वीप में ఎక్కడికి వెళ్ళాలి, कहाँ जा रहा అది है? దేవుడు ఇచ్చిన జ్ఞానం, परमेश्वर का दिया हुआ అది ज्ञान, దేవుడు ఇచ్చిన బుద్ధి, परमेश्वर का दिया हुआ बुद्धि, అదే వస్తుగతం అంటామా. उसी को बोलते हैं वस्तुगत। ఇది దిగారు, आके उतरा वहाँ पे, ఏం లేదు, वहाँ पे कोई भी नहीं, శూన్యం. कुछ शून्य, అక్కడ నీళ్లు, जगह जगह पानी గుంటలు. और गड्ढे। పాస్టర్ గారండి मास्टर जी ఏంటండి ఇది? क्या है ये? ఆ దేవుడు చెప్పాడమ్మా, मुझे तो परमेश्वर ने कहा, ఆ దేవుడు చెప్పాడే కదా. परमेश्वर ने बताया, కానీ ఆయన అంతా ఏంటి? उनका काम क्या था? పరిశీలించాలి. परखना होगा, దేవుడు చెప్పాడు, परमेश्वर ने बताया, మంచి సువార్త అందించాల్సిందే, सुसमाचार तो पहुंचाना है, అందించాల్సిందే. पहुंचाना है, కానీ लेकिन వస్తుగతం ఉపయోగించాలి. तो वस्तुगत को भी देखना है। యేసు ప్రభు, యేసు ప్రభు मसीह यीशु వస్తుగతాన్ని అనేక చోట్ల ఉపయోగించారు. तो कई जगह में वास्तव तक वहाँ पे प्रकट किया। మనం కాపరిగా తెలుసుకుంటే విశ్వాసులకు దాన్ని చెప్పి వాళ్ళని పవిత్రాత్మలో ప్రేరణలో మనం నడిపించవచ్చు. अगर चरवाहा होने के नाते जान लिया तो विश्वासियों को भी पवित्र आत्मा की प्रेरणा के द्वारा चला सकते हैं। కాబట్టి इसलिए ఉపవాసం ఉండడం అనేది చాలా మంచిది. उपवास रहना बहुत अच्छा है, భక్తి పెరుగుద్ది. भक्ति बढ़ेगी। ఒకవేళ మనం చిన్న తప్పు చేస్తే अगर हम छोटी मोटी गलती करा పశ్చాత్తాపడడానికి ఒప్పుకోవడానికి
ఈ 40 దినాల్లో చాలా మనం ఎదగటానికి మనం తగ్గించుకోవడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. 40 दिन बहुत फायदेमंद होगा, क्योंकि अगर हमसे गलती हो गया, कोई गलत आदत है, इन गलतियों को मानने के लिए, प्रभु के सम्मुख को पश्चाताप करने के लिए बहुत फायदा होगा. అందుకని इसलिए చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు जिनके पास अगर छोटे बच्चे हैं, బాలింతలు ये तो जच्चा बच्चा है, చిన్న పిల్లలు ఉన్నవాడు కూడా छोटे छोटे बच्चे ఇలాగా ఉండవాకండి. घर में मत रहना, స్తన్యపానము చేస్తున్న బిడ్డలు తోడుకు రండి. दूध पियो उनको भी लेके आओ बोलता है, బాగా ఊదండి. और नरसिंह के फूको, ఇజ్రాయేలీలో బోర్లు ఊతారు. इजराइल में नरसिंह का फूकते थे, ఒక్కొక్క విషయం ఒక్కొక్క బోర్ ఉంటుంది. एक एक विषय के लिए एक एक नरसिंह का फूकेंगे, एक సందర్భానికి एक బోర్ ఉంటుంది. संदर्भ के अनुसार नरसिंह का अलग अलग होगा, దాన్ని బట్టి వాళ్ళు తెలుసుకుంటారు. उसी के द्वारा वो लोग जानते ఓ थे, ఈ బోర్ అందుక अच्छा ये नरसिंह का इसलिए ఉపవాసం ఒక బోర్ ఉంటుంది. उपवास के लिए एक और नरसिंह का ఆ फूका ఉపవాసం जाएगा। బోర్ ఆ శబ్దం విని ఓ ఉపవాసానికి రమ్మంటున్నారు. उसकी आवाज के तरीका को सुन के ही उपवास के लिए बुला रहे करके సమాజ కోటను ప్రతిష్ఠించుడి. और समाज को लोगों को इकट्ठा పెద్దలను పిలువనంపించుడి. बुढ़ियों को बुलाना है, చిన్నవారిని స్తన్యపానం చేస్తున్న బిడ్డలు తోడుకు రండి. बच्चों को और दूध पियो को भी इकट्ठा करो, సిద్ధపడండి. तैयार हो जाओ, ఎందుకంటే क्योंकि సంగమా एक कलिसिया సిద్ధపడు, तैयार हो जाओ, సిద్ధపడు. तैयार हो పెళ్లి जाओ, కుమారుడు రాబోతున్నారు. क्योंकि दूल्हा आने वाला है. తీగకి తీగ डाली తీగ डाली పందిరి లేకపోతే తీగ పందిరి పైకి ఎక్కదు. अगर बिना सहारे का वो चढ़ नहीं पाएगा, ఎక్కదు. तो डाली जो है चढ़ नहीं पाएगा. ఒక విశ్వాసి एक विश्वासी ఒక మంచి సంఘం లేకుండా ఎదగలేడు. एक अच्छा कलिसिया के बिना बढ़ नहीं पाएगा. అర్థమవుతుందా మీకు? समझ में आ रहे? తీగ डाली होगी, బీరకాయ कोई भी చిక్కుడుకాయ लता जैसा हो, ఏదన్నా తీగ तोरी का हो, किसी పందిరి तरह ఉండాలి. का, उसके लिए एक सहारा होना चाहिए. మన కవులు పాటలు రాస్తారు. तो कभी गीत भी गाते हैं, అందమైన తీగకి పందిరి ఉంటే చాలు. तो अच्छी जो लता है चढ़ने के लिए वो सहारा हो तो बहुत अच्छा है. అది వాళ్ళలో ఉన్నటువంటి ఒక ఆ భావన జ్ఞానం. అందమైన తీగకు పందిరుంటే చాలు. अच्छी तरह जो बढ़ने वाली लता का कोई सपोर्ट होगा तो बहुत अच्छा है. ఒక రక్షించబడిన విశ్వాసికి మంచి సంఘం ఉంటే చాలు. उद्धार पाए हुए विश्वासी को अच्छा कलिसिया हो तो बहुत अच्छा మంచి है. సంఘం ఉంటే ఎదుగుతారు. अच्छी कलिसिया होने से बढ़ेगी. సంఘం లేకపోతే విశ్వాసి ఎదగలేడు. कलिसिया नहीं तो विश्वासी बढ़ने नहीं पाएगा. తీగకి పందిరి లేకపోతే ఎదగలేదు. अगर इस दाखलता के लिए सपोर्ट नहीं तो बढ़ नहीं पाएगा, పందిరంతా బాగుంది, तो सारे जगह में वो फैल जाएगा, ఫలాలు చక్కగా ఫలాలు ఇచ్చింది. अच्छी तरह फल देगा. అట్లానే इसी प्रकार ఒక విశ్వాసికి కూడా एक विश्वासी ఒక को भी మంచి సంఘం ఉంటే अगर अच्छी कलिसिया होगा రోజు రోజుకి ఎదుగుతూ ఉంటాం. दिन पे दिन बढ़ते जाएंगे, సత్యాలను తెలుసుకుంటూ ఉంటాం. सत्य को जानते जाएंगे. కాబట్టి इसलिए పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు, जब दूल्हा आएगा, అంతఃపురంలో నుంచి పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు, दूल्हा अपनी कोठरी से आएगा. అంతఃపురం అంటే कोठरी यानी कि పరలోకం నుండి, स्वर्ग से, పరలోకం నుండి स्वर्ग से ఇక్కడే పెళ్లి కుమార్తె दुल्हन గదిలో ఉండి कमरे से ఏమవుతుందంట? సిద్ధపడుద్ది. तैयार हो जाएगी. అర్థమవుతుందా? समझ में आ रहा है? సంఘము कलिसिया సంఘము కలిష. సంఘాన్ని ప్రతిష్ఠించుడి. कलिसिया को సంఘముగా కూడుకోండి. कलिसिया ग्रुप में इकट्ठा हो మొదటి जाओ. రోజు కూడుకోండి, पहले दिन इकट्ठा हो ఏడో जाओ, రోజు కూడుకోండి. 7वें दिन इकट्ठे हो అంటే जाओ, यानी कि కూడుకోండి. इकट्ठे हो जाओ. కూడుకున్నాం इकट्ठे हो गए, సంఘం. ये कलिसिया है. అర్థమవుతుందా? समझ में आ रहे? కూడుకున్నాం इकट्ठे हो गए हम, సంఘం. कलिसिया. బజార్లో కూడుకోలేదు, तो सड़क में नहीं इकट्ठे हो सकते ना, బజార్లో కూడుకోలేదు, सड़क में नहीं ఇంతమంది ఒక इकट्ठे, ఇంట్లో కూడుకోలేదు. इतने सारे लोग एक जगह में इकट्ठा नहीं हो కాబట్టి सकते, ఒక స్థలం, इसलिए एक जगह चाहिए. 100 గజాలు, तो 100 गज को, 200 గజాలు, 200 गज को, మనకు ఒక స్థలం. हमारे लिए अपने एक जगह, ఎవరికి డిస్టర్బెన్స్ లేదు. किसी को डिस्टर्ब ना हो. రోడ్డు పెట్టి ఏమంటారు? अगर रोड में रखेंगे तो क्या बोलेंगे? రాను పను వాహనాలు आते जाते साधन मिलेगा, गाड़ी मिलेगा, वहाँ पे वो क्या बोलेगा? ఏంటంటే మీరు ఎక్కడ పెట్టి आप ये రామా सड़क में रखा करके बोलेंगे, నువ్వు సెన్స్ నారా न्यूसेंस करके कहेंगे ना, అంటే నారా बोलेंगे ना. ఒకళ్ళ ఇంట్లో పెడితే अगर किसी के घर ఎంతమంది వస్తారా? क्या इतने लोग बैठ पाएंगे? వస్తారా? नहीं बैठ पाएंगे. కాబట్టి ప్రార్థనా మందిరం, इसलिए प्रार्थना का मंदिर, ప్రార్థనా మందిరికి రావడం అవసరం. प्रार्थना मंदिर में आना जरूरी है. మందిరం मंदिर ఒక గట్టిగా అంటే సమాజ కూటముగా కూడుకొనుడి. तो कहता है लोगों को इकट्ठा हो जाओ. కాబట్టి సంఘము इसलिए कलिसिया ఎదగటానికి बढ़ने के लिए చూడండి देखिए 17వ వచనంలో इसी में ఏబేలు 2:17 2:17 యెహోవాకు పరిచర్య చేయు యాజకుల మండపమునకును బలిపీఠం మధ్య నిలబడి కన్నీరు విడుచుచు యెహోవా జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారి అవమానమును అప్పగింపకము లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమైందని అందరూ ప్రార్థన చేయాలి.
याजकों को यहोवा के टहलुए हैं, हाँ। वे आंगन और वेदी के बीच में रो रो कर कहे, हाँ। हे यहोवा अपनी प्रजा पर तरस खा हाँ। और अपने निज बाग के नाम धराई ना होने दे, हाँ। ना जाति जाति उसकी उपमा देने पाए, हाँ। जाति जाति के लोग आपस में क्या कहने पाए, हाँ। क्यों कहने पाए, उनका परमेश्वर कहाँ रहा। అంటే ప్రార్థన చేయండి, यानी कि प्रार्थना करो, సత్యం వినండి, सच्चाई को सुनो, ప్రార్థన చేయండి. प्रार्थना करो। 18వ వచనంలో 18వ వచనం అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము కూరి తన జనుల జాలి చేసుకొనును. तब यहोवा को अपने देश के विषय में जलन हुई और उसने अपनी प्रजा पर तरस खाया। మరియు యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినది ఏమనగా, ఇకను అన్ని జనులలో మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు ఇచ్చేదను. यहोवा ने अपनी प्रजा के लोगों को उत्तर दिया, सुनो मैं अन्न और नया दाखमधु और ताजा तेल तुम्हें देने पर हूँ और तुम उन्हें पाकर तृप्त होंगे और मैं भविष्य में अन्य जाति के द्वारा तुम्हारी नाम धराई ना होने दूंगा, మిమ్మల్ని అవమానపరచనేమను. तुम्हारी नाम धराई नहीं होने दूंगा। మీరు ప్రార్థించండి, आप प्रार्थना करो, కన్నీరు కార్చండి, आंसू बहाओ, మిమ్మల్ని అవమానకరంగా ఉంచలేరు. आपको अपमान नहीं होने दूंगा। ఇప్పుడు మనల్ని अभी हमसे कहता है ఎవరినైనా మనం అవమానపరుస్తుంటే, कौन हमें अपमान करेगा, ఏ విషయంలో హేళన చేస్తుంటే, किसी विषय में अपमान करते ఏ हैं, విషయంలో నింద పెడితే, किसी विषय में हमारे ऊपर आरोप लगाते మనకి ఏదైనా हैं, తక్కువగా ఉంటే, अगर हमारे अंदर कोई कमी है, మనకి ఏది తక్కువగా ఉందో हमें क्या आवश्यकता है, అదిగో మీ సంతోషం పరిపూర్ణమగునట్టు तो आपकी खुशी भरपूर हो जाए, ఉపవాసం ఉండి उपवास रहकर ప్రార్థన చేయండి. प्रार्थना कर। యేసు ప్రభుల వారు मसीह यीशु కొత్త నిబంధన, नया नियम, పాత నిబంధన చెప్పాను కదా, पुराने नियम का बताया ना, పాత నిబంధన, पुराने नियम की बात उत्तर मार्ग दो। अभी नया नियम में పాత నిబంధన ఉపవాసం आप पुराने नियम का उपवास सुना, చెప్పాడు, बताया है, భక్తుల ద్వారా ప్రాప్తుల ద్వారా మాట్లాడాడు. नबियों के द्वारा కానీ बात। బైబిల్లో ఈ ఉపవాసం ఉందా? क्या बाइबल में इस प्रकार का उपवास है? దేవుడు చేయమన్నాడా? क्या करने के लिए परमेश्वर అంటే ने कहा? యేసు చేయమన్నాడా? क्या यीशु मसीह ने कहा था? మనమే చేస్తున్నాం, क्या हम अपने तरफ से कर रहे हैं? మనమే చేస్తున్నాం, क्या हम अभी మన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం. अपने मर्जी का అతని బదులు బాగానే చేశారు, क्या पुराने नियम का तो अच्छा అతను గొప్ప किया, చేశారు, वो तो बिल्कुल ठीक किया, చెప్పాడు. बताया है। మనం తప్పు చేస్తున్నామా? क्या हम तो गलत तो नहीं कर చూడండి, देखिए యేసు ప్రభుల వారు मसीह यीशु ఈ శిష్యులు వచ్చి चेले आकर ఏంటి మీ యొక్క మరి యోహాను యొక్క శిష్యులు, శిష్యులు, శాస్త్రులు, పరిచర్యలు శిష్యులు ఉపవాసాలు ఉంటున్నారు, ఏంటి మీ శిష్యులు తింటున్నారు, తాగుతున్నారు, తిరుగుతున్నారు, మీతో పాటు ఏంటి ఉపవాసాలు ఉంటున్నారు ఏంటని అడిగారు. दोनों के चेलों ने यीशु मसीह के पास आकर पूछा, शास्त्री फरीसी शास्त्री सभी लोग उपवास रखते हैं मगर आपके चेले क्यों उपवास नहीं रखते, खाते पीते क्यों रहते करके पूछते हैं, ఎందుకు क्यों అని అడిగారు. इस तरह पूछा है। ఎవరు అడిగారు? किसने पूछा? శాస్త్రుడు, పరిచర్యల యొక్క శిష్యులు, शास्त्री फरीसी के चेले, యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను శిష్యులు बपतिस्मा देने वाले यूहन्ना के चेले। అడిగినప్పుడు जब पूछा యేసు ప్రభు ఏమన్నాడు? यीशु मसीह ने क्या कहा? నా శిష్యులు ఉపవాసం చేయరు, मेरे चेले अभी उपवास नहीं करेंगे, అవసరం లేదు अभी जरूरत नहीं है, అన్నాడా? ऐसा बोला था, అన్నాడా? ऐसा बोला था। ఏమన్నా తెలుసా? क्या बोला? అవును हाँ చేస్తారు, करेंगे, కానీ ఇప్పుడు చేయరు. अभी नहीं करेंगे। పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు, जब तक दुल्हा रहेगा, పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు जब तक दुल्हा रहेगा ఉపవాసం చెయ్యరు. उपवास नहीं रहेगा। పెండ్లి కుమారుడు जब दुल्हा ఎత్తబడినప్పుడు, उठा लिया जाएगा, పెండ్లి కుమారుడు వెళ్ళిపోయినప్పుడు जब दूल्हा चला వీళ్ళు जाएगा ఉపవాసాలు చేస్తారు. तभी वे उपवास रखेंगे। బరాత్ ఉన్నప్పుడు ఎవరు ఉపవాసం చేస్తారా? कभी घर में बारात आ रहा है तो कोई उपवास रहेगा? అదే రాయబడింది. यही तो लिखा అదే जाता కదా, है। यही పెండ్లి ना? కుమారుడు दूल्हा పెండ్లి జరుగుతుంది, दूल्हा के साथ शादी हो रही है, బాగా ఆనందంగా ఉంది. बड़ी आनंद से है घर అంటే में। ఆనందం అనుకో, हम कहेंगे, ఆనందం రైటర్ सब అనుకో, लोग बोलेंगे आज हम खाना మేము खाएंगे। ఉపవాసాలు ఉన్నాం అంటే नहीं, ఏమంటారు? नहीं, हम अब उपवास में बोलेंगे तो क्या बोलेगा? క్రిస్మస్ ఉపవాసం అంటే ఏమంటారు? क्रिसमस में कोई उपवास रहा करके बोले से क्या कहेंगे? చెప్పండి. बताइए। పునరుద్ధానం, पुनरुत्थान, యేసు లేచాడు, यीशु मसीह जी उठा, నేను ఉపవాసం అంటే ఏమంటారు? मैं उपवास में हूँ बोलेगा तो क्या कहेंगे? అవుతారు నవ్వు. ऐसा ही कहना लोग। అంటే ఉపవాసం తప్పు కాదు, उपवास का गलत नहीं है, ఉపవాసాన్ని హేళన చేయటం కాదు, उपवास का मजाक नहीं उड़ा ఉండే रहे, తరీకా, रहने का तरीका, నువ్వు తీసుకున్న నిర్ణయం आप जो निर्णय लिए हैं తప్పు నిర్ణయం. गलत निर्णय है। క్రిస్మస్ రోజు ఏంటి? क्रिसमस का दिन क्या है? ఏంటి? क्या है? చక్కగా ఆనందంగా వాక్యం విని జీవాహారము, మరి ఆ ఆత్మీయ ఆహారం, శరీరాహారం. तो बड़ी अच्छी तरह धूमधाम से बड़ा दिन बनाते हैं, चक्कर। शारीरिक भोजन और आत्मिक भोजन लेते हैं। నేను ఉపవాసం ఉన్నానంటే अगर उस दिन अगर कहेगा मैं उपवास में हूँ, పెళ్లి రోజు शादी का दिन పెళ్లి में జరుగుతుంది, शादी हो रही है एक तरफ, నేను ఉపవాసం ఉన్నానంటే. और कोई कहेगा मैं उपवास में हूँ, కానీ लेकिन పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు अगर दूल्हा या दुल्हन
నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు आपको छोड़ के चला जाएगा, నువ్వేం చేస్తావు? आप क्या करोगे? నా కూతురు వెళ్ళింది, मेरी बेटी चली गई, నా కూతురు వెళ్ళింది, मेरी बेटी गई है, అయ్యో ఇప్పుడు నా దగ్గరే ఉంది. अभी तक मेरे पास थी। ఒకవేళ నీ కొడుకు ఎలిటికి వెళ్ళిన అనుకో, तो आपका बेटा की दामाद बन के चला गया, దాన్ని ఏమంటారు? दामाद बन के गया, అదే అంటారా? गरजमाई గజమాయ్ बन के गया, వెళ్ళాడు అనుకోండి, गया। అరే మొన్నదాకా నా దగ్గర ఉన్నాడు పిల్లోడు, मेरे साथ रहता था मेरा बेटा, తినబోతాను तो खाना खाने का मन लगेगा, తినబోతుందా? क्या खाना खाने को అంటే మాకేం అనిపించలేదు కానీ अभी तो कुछ महसूस नहीं ఆ हुआ। మొదటి దినాల్లో యేసు ప్రభు వదిలిపెట్టి వెళ్ళాడంటే ఎంత బాధ వాళ్ళకి. और शुरुआत के दिनों में यीशु मसीह उन लोगों को छोड़ के गए तो उनको कितना तकलीफ అప్పుడు हुआ। దాకా ఆనందంగా యేసు ప్రభు తిరిగారా? अभी तक आनंद के साथ यीशु के साथ घूमे थे ना, తిరిగారా? घूमे थे ना। పేతురు ఏమన్నాడు? पतरस ने क्या कहा? ఏమన్నాడు యోహాను మా మత్తయి సువార్త 16లో? क्या कहा था यूहन्ना ने? యేసు ప్రభు ఏమన్నాడు? यीशु मसीह నేను ने क्या कहा? వెళ్తున్నాను, मैं जा रहा हूँ, నేను వెళ్తున్నాను. मैं जाता हूँ। ఆ? అంటే ఏమన్నాడు? पतरस ने क्या कहा था? అయ్యా యెరూషలేము వెళ్ళి यरूशलेम जाकर రక్త చేతను कुरणियों के हाथ में మరి ఆ యాజకుల చేతను और याजकों के हाथ में, ఇంకా అన్ని జనుల చేతికి अन्य అప్పగిస్తారు, जाति के हाथ में सौंपा కొడతారు, जाएगा, मुझे मारेंगे, నన్ను చంపుతారు, मुझे खत्म करेंगे, నన్ను నేను సమాధిలో పెట్టబడి मुझे మొదలు काबरों में చేస్తాను. रखेंगे, तीसरे दिन जी उठूंगा। ఏమన్నాడు क्या कहा? చెప్పండి? क्या बोला? అయ్యా నీకు ఇది पतरस ने कहा దూరం కాక तुम्हारे साथ ऐसा ना होने ఇలాంటి మేము ఉండలేము तुम्हारे बिना हम नहीं रह सकते, కదా. है ना। కాబట్టి इसलिए ఇప్పుడు పెళ్లి కుమారుడు अब दूल्हा పరలోకంలో ఉన్నాడు. स्वर्ग में है, మన విశ్వాసాన్ని పెంచుకోవడానికి, हमारे विश्वास को बढ़ाने के మన लिए, విశ్వాసంలో బలపడటానికి हमारे विश्वास में बल प्राप्त करने మన के लिए ఉపవాసాలు ఉండాలి. हमें उपवास रहना है। యేసు ప్రభు కూడా यीशु मसीह की మొట్టమొదట सबसे पहले యవన కాలంలో जवानीपन में 30 సంవత్సరాల వయసులో यानी कि 30 वर्ष की आयु में బాప్తిసం తీసుకున్న बपतिस्मा తర్వాత लेने के बाद ఒడ్డుకు వచ్చిన తర్వాత किनारे पे आकर పరిశుద్ధాత్మ దేవుడు పావుల రూపంలో వచ్చాడు. पवित्र आत्मा परमेश्वर का बुद्ध नाम के ఆకాశంలో శబ్దము, आकाश की वाणी, ఈ నా ప్రియకుమారుని నేను ఆనందిస్తున్నాను, ये मेरे प्रिय पुत्र है, इससे मैं ఆనందిస్తున్నాను. आनंदित हूँ। పరిశుద్ధాత్మ దేవుడు पवित्र आत्मा परमेश्वर పరిచర్య తీసుకెళ్ళాడా, కొండలకు తీసుకెళ్ళాడా, परिचर्या में लेके गए या तो पहाड़ों में लेके गया, గ్రామాలకు తీసుకెళ్ళాడా, అరణ్యంలో తీసుకెళ్ళాడా? गाँव में लेके गए या जंगल में लेके गया? చెప్పండి. बताइए ఆ? कहाँ लेके गया? ఎక్కడ తీసుకెళ్ళాడు? कहाँ लेके गया? అరణ్యంలో తీసుకెళ్ళాడు. जंगल में लेके गया। ఎందుకు क्यों? ఎందుకు తీసుకెళ్ళాడు? क्यों लेके गया? ఎన్ని రోజులు ఉన్నాడు? कितना दिन रहा? 40 బైబిల్లో 40 చాలా చోట్ల तो ఉన్నాయి. आपको बाइबल ग्रंथ में 40 दिन उपवास आपको कई जगह मिलेगा। అందుకనే इसलिए ఈ 40 దినాల్ని మన పెద్దలు ఈ యేసు ప్రభు మరణానికి ముందు 40 దినాలను ఏర్పాటు చేశారు. इसलिए मसीह पुर्णियों ने यीशु मसीह की मृत्यु से पहले 40 दिन को ठहराया। తర్వాత చెప్తాను ఈ విషయం. इस बात को लेकर बाद में ఈ बात 40 దినాల్లో మీకు చెప్తాను ఈ విషయం. 40 दिन यही बात चलता 40 దినాలు रहा। ఎందుకు పెట్టారు? 40 दिन को क्यों रखा गया? ఎన్ని నేను మీకు వివరంగా చెప్తాను. इन सारी बातों को मैं आपको बड़ी साफ ఈ రోజు साफ అంతా చెప్పలేదు. सारा समय नहीं కాబట్టి ఇప్పుడు है। మీరు अभी आप యేసు ప్రభు వాడుకు చొప్పున వెళ్ళి यीशु मसीह अपने ఎట్లా अनुसार ప్రార్థన చేశాడు, जिस प्रकार प्रार्थना ఎట్లా करता, ఉపవాసాలు ఉన్నాడు, जिस प्रकार उपवास 40 దినాలు ఉపవాసాలు ఉన్నాడు. 40 दिन उपवास అది మన యొక్క ఆత్మీయ జీవితానికి మేలుకే గాని కీడుకు మాత్రం కాదు. इस तरह हम रहना हमारे आत्मिक जिंदगी के लिए भलाई है, ना कि बुराई है। కీడు కాదు. बुराई के लिए नहीं है। అందుకనే చూడండి इसलिए देखिए, ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలి. उपवास के समय कैसा रहना? యేసు ప్రభు यीशु मसीह ఆ కొండ మీద ప్రసంగంలో पहाड़ के ऊपर के संदेश 5వ అధ్యాయంలో నేను క్లుప్తంగా మీకు వివరిస్తాను. 5वें अध्याय में ప్రార్థన చేస్తున్నప్పుడు గాని, प्रार्थना करते वक्त, ఉపవాసం ఉన్నప్పుడు గాని, उपवास रखते वक्त, ధర్మం చేసేటప్పుడు గాని, तो అంటే దానం చేసేటప్పుడు గాని दान देते वक्त మీరు వేషధారులుగా ఉండదు, पाखंडी के समान नहीं रहना, వేషధారులుగా ఉండదు. कपटियों के समान नहीं रहना। కాబట్టి इसलिए మనుషులకు కనబడవలనని, मनुष्यों को दिखाई दे, కనబడవలనని, मनुष्यों को ये కనబడేటట్లు ऐसे जानबूझकर మీరు చెయ్యొద్దు, ऐसा मत करना, మీరు చెయ్యొద్దు. ऐसा नहीं करना। ఇక్కడ ఏంటంటే क्या है कि వాళ్ళలో ఏముందంటే, के अंदर क्या था? ఇక్కడ హిస్టరీలో కూడా ఏం రాశారంటే, इतिहास में भी क्या लिखा है? ఈ మూల భాషలో मूल भाषा में హైపోక్రిటిస్ అనే ఒక మాటను ఉపయోగించారు. हाइपोक्रिटिस करके एक शब्द అంటే దొంగ భక్తి అని అర్థం. यानी कि गलत भक्ति, वेश धारणा की దొంగ भक्ति, భక్తి. गलत भक्ति। హైపోక్రిటిస్ అంటే हाइपोक्रिटिस यानी कि మూల భాషలో मूल भाषा में దొంగ భక్తి यानी कि दिखाने वाला అంటే भक्ति, ఇతరులను చూడాలి, यानी कि दिखाने वाला ही भक्ति, ఇతరులను చూసేటట్లు. केवल लोगों के सामने करने నా का। భర్త అనుకోవాలి నేను బాగా ప్రార్థన చేస్తున్నానని, मेरे पति मुझे समझना चाहिए मैं अच्छा प्रार्थना करने నా वाला हूँ। భార్య అనుకోవాలి నేను బాగా ప్రార్థన చేస్తున్నానని, मेरी पत्नी को समझनी होगी मैं अच्छा प्रार्थना करने वाला हूँ। ఇరుగు పొరుగు వారు అనుకోవాలి నేను బాగా ప్రార్థన చేస్తున్నానని. आसपास के
लोगों को समझना होगा मैं अच्छी तरह प्रार्थना అందుకే ఇర్మియా అన్నాడు इसलिए इर्मिया ने कहा, ఉదయాన్నే లేచి ఇరుగు పొరుగు వారి గురించి ప్రార్థన చేయబాక. सुबह सुबह उठते ही आसपास के लोगों के लिए प्रार्थना मत करो. తెలుసా पता है ఇర్మియా అన్నాడు इर्मिया ने कहा ఉదయాన్నే లేచి भोर में उठकर నీ పొరుగు వారి గురించి ప్రార్థన చేయబాకు. अपने पड़ोस के लिए प्रार्थना मत करो. ఎందుకని? क्यों? తప్పు ఒప్ప ये गलत है सही है? చెప్పండి. बताइए. 3 రోజులు 4 రోజులు ఉపవాసం ఉండి నేను 3-4 दिन उपवास रहकर ఏది ప్రభు ఈ మాట ये क्या है प्रभु ये बात? నిన్నుని పొరుగు వారిని ప్రేమించమన్నారు. अपने समान अपने पड़ोस से प्रेम करने के लिए కానీ कहा. ఇర్మియా యొక్క ప్రవక్త ద్వారా लेकिन इर्मिया नबी के द्वारा ఉదయాన్నే లేచి भोर में उठते ही నీ పొరుగు వారి గురించి నువ్వు ప్రార్థన చేయబాకు. अपने पड़ोस के लिए प्रार्थना मत करो. ఎందుకన్నాడు? क्यों लिखवाया ऐसा? ఎందుకన్నాడు? क्या है यार? చాలా మంది చెబుతున్నారు बहुत सारे लोग बता रहे हैं అంతవరకే. वहीं तक. దాని ఏంటి వివరణ ఏంటి అసలు? बोलने का कारण क्या है? ఎందుకు చేయొద్దు అంటున్నారు? क्यों मना करता है? దేని చెప్పండి మీరు చెప్పండి इसलिए అసలు. आप बताइए मेरे को. మీలో ఎవరన్నా आप में से कोई ఆలోచించుంటే अगर सोचा हो ఇందు కొరకు అన్నాడు పాస్టర్ గారు చెప్పండి. इसलिए बोला था पास्टर जी करके ఉదయాన్నే లేచి सुबह सुबह उठकर నీ పొరుగు వారి గురించి आपके आसपास के लोगों నువ్వు के ప్రార్థన लिए చేయబాకు. प्रार्थना मत करो. చూడండి చెప్పండి మీరు आप बताइए क्या हो सकता ఎవరన్నా? है? क्यों कहा था? చెప్పండి. बताइए. सर पहले अपने घर वालों के लिए प्रार्थना करने के लिए बोला, उसके बाद గర్వాలేదు ఉపవాసం ఎవరి గురించి చేయొచ్చు కదా అని ఎందుకు చేయొద్దు అన్నాడు. చెయ్యొచ్చు. कर सकते हैं मगर मना क्यों किया? ఎందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. अपने समान अपने पड़ोस से प्रेम रखो. ఇప్పుడు బ్రదర్ వచ్చాడు, भाई आए हैं, మహేష్ బ్రదర్ వచ్చాడు, महेश ब्रदर నా దగ్గరికి వచ్చాడు. मेरे पास आया. పాస్టర్ ఒక రిక్వెస్ట్ పాస్టర్ గారు, पास्टर जी एक रिक्वेस्ट है. నాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడు, मैं एक भाई को जानता हूँ, డబ్బు ఉంది, पैसा है, అన్నీ ఉండి सब चीज है, నాకు మనశ్శాంతి లేదు. मगर मन की शांति नहीं है. మనశ్శాంతి లేదు. मन की शांति नहीं है. నాకు తెలిసిన అబ్బాయి. मैं एक को जानता हूँ. ఆ అబ్బాయి ఏమన్నాడంటే उन्होंने कहा ఒక్కసారి एक बार మీ పాస్టర్ ద్వారా ప్రార్థన చేయొచ్చు. आपकी प्रार्थना करो, पास्टर द्वारा प्रार्थना ఆ करो. కనుక దేవుడు ఒక చిన్న మేలు చేస్తే अगर मेरे जिंदगी में परमेश्वर कोई भलाई करेगा, నేను చర్చికి వస్తాను. मैं चर्च में आऊंगा. నేను చర్చికి వస్తాను. मैं चर्च में आऊंगा. నేను ప్రార్థన చేయవద్దా? प्रार्थना करना है नहीं करना मुझे చెప్పండి. बताइए. करना है। చేయవద్దా? करना है कि नहीं करना? చేయాల్సిందే. करना ही है. ఆయన వస్తే నేను చేస్తానని కాదు. वो आने से मैं करूंगा बोल के नहीं. మన బ్రదరు परसों भाई ने ఎవరో బాధలో ఉన్నారు. ఇమానుయేల్ బ్రదరు इमानुएल ब्रदर ने बताया, వాళ్ళు తెలిసిన వాళ్ళు उनका जानने वाला పాపం బాధలో ఉన్నారు. कोई तकलीफ में था, అయ్యో అయ్యగారు కొంచెం నెమరెత్తాను పాపం చేస్తాను తక్కువలా ఉంటారు. तो उन्होंने कहा मैं नंबर दूंगा, वो बड़ी दुख में है, उनके लिए प्रार्थना करो बोला. రాసుకునే ఫోన్ చేశాను. मैं तुरंत उनको फोन करके बात किया. కిషోర్ బ్రదరు किशोर ब्रदर, వాళ్ళ బంధువులు उनका रिश्तेदार, చిన్న పాప उनकी छोटी बेटी జ్వరం వల్ల बुखार की वजह से ఫిట్స్ వచ్చినాయని फिट से आगे बोलकर ప్రార్థన చేయమన్నా. प्रार्थना करने మరి के చేయొచ్చు చేయకూడదా? पर करूं कि नहीं करूं? చేయొచ్చు కదా. మరి ఇర్మియా ఎందుకు అన్నాడు? फिर इर्मिया से ऐसा क्यों कहा? ఇర్మియా ఎందుకు అన్నాడు? क्यों लिखा इस प्रकार? చేయొద్దని తప్పు కాదు. करना गलत नहीं है. అక్కడ సిచ్యువేషన్ చూసుకోండి ఒకసారి. इस स्थिति को देखो एक बार. ఇర్మియా చెప్పిన సమయం ఏంటి? इर्मिया का बोलने का वो समय ఎప్పుడైనా किस బైబిల్లో प्रकार था? జాగ్రత్తగా ఉంచండి. ఎప్పుడు చెప్తూ ఉంటాం మీరు मैं हमेशा कहता हूँ आपसे, ఆయా సమయాల్లో उस समय के लिए, ఆ పరిస్థితుల్లో उस स्थिति के लिए, ఇంకా ఆ మనిషి కొరకు उस व्यक्ति के लिए, ఆ యొక్క ప్రదేశం కొరకు उस प्रांत के लिए, అది చూడాలి. ये सब कुछ देख के विचार करना है. బైబిల్లో రాయబడింది, ప్రవక్త చెప్పాడు. बाइबल में लिखा गया है, नबी ने बताया है. యెహోవా మాటను తిరస్కరించేవాడు వాడు బ్రదర్, దేవుని మాటలను తిరస్కరించేవాడు, అందుకే వాడు కాదు. ఏంటంటే మనం ఉదయాన్నే మళ్ళీ లేచి ముందు మనం పొరుగు వారికి గురించి ప్రార్థన చేస్తామంటే ఏం చేశారంటే तो क्यों किया था पड़ोस के लिए प्रार्थना? వాళ్ళేనా वो लोग सुने, వాళ్ళు విని वो सुनकर నాకు కీడు చేయకుండా ఉంటారా? मेरे साथ बुरा ना करे. ఎక్కువగా పక్కన పడుతుంది మన జనాలు. तो ज्यादातर पड़ोस में से पड़ोस के लोगों से हमारी लड़ाई झगड़ा होती है ना. ఎప్పుడైతే చెప్పు చూడండి, तभी भी देखो మన ఇంటి పక్కనతోనే మన గొడవ. हमारे बगल के लोगों से हमारी लड़ाई झगड़ा होती है. అదే ఎక్కువ ज्यादातर ऐसा ही होती है ना. మరి ఇతను వాళ్ళకి వినేటట్టు उनको सुनाई ఏమన్నా पड़े. బైబిల్ ఏమన్నా అక్కడ क्या लिखा गया నీ है? పొరుగు వారికి గురించి నువ్వు हमारे पड़ोस के लोगों के बारे में ప్రార్థన చేయొద్దు. प्रार्थना मत करो. ఇర్మియాలో ఉంది మాట. इर्मिया में है, తర్వాత చూపిస్తాను మీకు నేను. बाद में दिखाऊंगा చూపిస్తాను. వాళ్ళు వినాలా? तो कहने का मतलब है पड़ोस लोग सुने, వాళ్ళు వినాలా? सुने मेरी వాళ్ళు प्रार्थना. వినే వరకు వాళ్ళు सुनकर क्या सोचना है? అంటే వినేటట్టు यानी कि दूसरों को दिखाई दे, వినేటట్టు दूसरों को ఇక్కడ सुनाई ఏమన్నాడు? दे. కనబడేటట్టు. इसलिए कहता है यहाँ पे भी दिखाई दे, యేసుడు ఏమన్నాడు? जानबूझकर కనబడేటట్టు, मनुष्यों को వాడు दिखाई दे, వినేటట్టు, उनको सुनाई వాడు दे, చూసేటట్టు उनको देखने लगे నువ్వు ప్రార్థన చేయబాకు. ऐसे जानबूझकर मत करो. శాస్త్రుడు పరిసయ్యులు సద్దుకయ్యులు 3 గుంపులు. शास्त्री पद से सदुकाई 3 झुंड, మూలలో कोनों में, మూలలో कोने कोने ఆ నొక్కడమే
తర్వాత సభా మందిరాల్లో, सभाओं में, సంతల్లో सड़कों में జనం చూసినట్టు लोग देखे बोल के ప్రార్థనలు చేస్తారు. प्रार्थना करते हैं, అంటే यानी कि వేషధారణలో ఉంటారు. వాళ్ళ విషయాలు వేషధారణగా ఉన్నాయి. उनके विषय तो भाखंडी है, वो कपटी है करके बताया जाता है। నేను ఒకసారి मैंने एक बार సేవకి వెళ్తున్నాను ఆంధ్రలో. सेवा में जा रहा था, आंध्र में సేవకి వెళ్తున్నాను. आंध्र में जा रहा था, ఒక ఇట్లా వెళ్తున్నాను. इस तरह जा रहा था, ఇంట్లో బయటకు వచ్చింది घर से एक बाहर निकल के सिस्टर सिस्टर ने అయ్యగారు వందనాలు. सिस्टर ने बोला पास्टर जी प्रेज द लॉर्ड। నేను తొందరలో ఉన్నా. मैं तो जल्दबाजी में था। అయ్యగారు వందనాలు. पास्टर जी प्रेज द लॉर्ड। ఏందమ్మా అన్న? मैंने कहा, ఒరేయ్ బయట రా, బయట రా, బయట రా. तो बेटा को बुला रहे, बाहर आ, बैठ बाहर जा। आ, बाहर आ, बाहर आ। అయ్యగారు पास्टर जी ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. मेरे बेटा इंटरव्यू में जा रहे हैं, ప్రార్థన చేయండి. प्रार्थना करना। నేనేం చేయాలి? मुझे क्या करना है? బయటకు వచ్చేసారు. అక్కడికి వచ్చేసారు బయటికి. बाहर तक आ गया है, ఇలా వెళ్ళబోతున్నాడు. लड़का जाने पर है, నేను కనపడ్డా. मैं दिखाई दिया। అయ్యగారు వందనలేదు. पास्टर जी प्रेज द लॉर्ड। అరే ఇప్పుడు मेरे बेटा जल्दी बाहर आ, ప్రార్థన చేయి. प्रार्थना करो। నేనేం చేశాను? मैंने क्या किया? అంతా చూస్తాను. सभी देख ही रहे थे, ప్రార్థన చేశాను. प्रार्थना किया। నేను నా మనసులో मेरे मन में నేను ప్రార్థన చేస్తున్నాను. हाँ मैं प्रार्थना कर रहा हूँ, ఇలా చూస్తున్నాను. ये सब लोग देख रहे हैं, ఇది ఉద్యోగం వస్తే इसका अगर उनको नौकरी आएगा तो మాస్టర్ గారు ప్రార్థన చేయడం ఉద్యోగం వచ్చింది अरे पास्टर जी प्रार्थना करते ही नौकरी आ गई। అని నా మనసులో అనుకుంటే अगर इस तरह मन में सोचूंगा तो నీకు తెలియకపోవచ్చు. आपको शायद नहीं पता होगा। నీకు అర్థం నేను పోయి ప్రార్థన చేయడం నీకు తెలుస్తుంది. अब मैं प्रार्थना करूँ इतना ही आप ఇంకా देखा। నా మనసులో ఉన్న अगर मेरे मन के अंदर की యేసు बातें- ప్రభు మనసులో ఉన్న మాట చెప్తున్నాడు. यीशु मसीह मन के अंदर की बातें बता కానీ रहे అక్కడ हैं। ప్రార్థన చేశాను. నేను मैंने वहां पर प्रार्थना किया हूँ, రైల్వే స్టేషన్ లో ప్రార్థన చేశాను. रेलवे स्टेशन में प्रार्थना किया हूँ। రైతు దగ్గర చాలా వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. कई होता थे, बहुत सारे लोग आके प्रार्थना कर रहे తప్పని हैं, నేను అంటలేదు. गलत है करके नहीं ఆయన వాళ్ళ बोला। పరిస్థితులు చూశాడు. लेकिन उनके हालतों को देखा, వాళ్ళ శాస్త్రులు పరిస్థితులు సదుకాయ పరిస్థితులు చూశాడు. शास्त्री पर से सदकों की हालत देखा, అందుకే అన్నాడు इसलिए कहा మీరు ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేస్తారు. आप जहां मर्जी वहां प्रार्थना करते हो। అంటే ఇంకొక విషయం తెలుసా? एक और बात पता है, తర్వాత నేను చెప్తాను మీకు. अभी और भी ఈ पता శాస్త్రుడు ఉన్నారే, ये शास्त्री जो है ना, ఈ శాస్త్రుడు ये शास्त्री వీడు ఎజ్రా సంతానం నుంచి వచ్చినోడు. ये इज़राइल के वंश से आए हैं, ఎజ్రా సంతానం నుంచి వచ్చి इज़राइल की संतान है ये। యెరూషలేములో यरूशलेम में అడుగు పెట్టారు. तो कदम रखा है। వీళ్ళు ఏం చేసింది తెలుసా? उन्होंने क्या किया पता है? వీళ్ళు ఆజ్ఞలు పాటించేవాడు, ये आज्ञाओं को पालन करते ఆజ్ఞలు రాసేవాడు, थे, आज्ञाओं को लिखते थे, శాసనాలు రాసేవాడు. नियमों को लिखते थे। ఈయన దగ్గరికి వచ్చి इनके पास आके ఒక వ్యక్తికి एक व्यक्ति को 14 సంవత్సరాలు దాటాలి, 14 साल पूरा होना है, 40 సంవత్సరాల లోపు 40 साल के వీళ్ళ अंदर దగ్గర होना है। స్టడీ చేస్తే इनके पास अगर पढ़ाई करेगा, వీళ్ళు చేసిన రాసిన శాసనాలు కనుక చదివితే इन्होंने जो लिखा हो उसको पढ़ेगा तो కంఠస్థం చేస్తే और अच्छी तरह याद వాళ్ళు रखेगा। రబ్బీ అని పిలిచేవాడు. उनको रब्बी करके पुकारते थे, రబ్బులు అని పిలిచేవాడు. रब्बी करके पुकारते थे। చూడండి. देखिए అయితే तो फिर వీళ్ళు ధర్మశాస్త్రానికి వ్యాఖ్యానాలు రాసి ధర్మశాస్త్రాన్ని మార్చేసేసారు. तो व्यवस्था को ही पीछे एक व्याख्यान करके लिख के व्यवस्था को ही बदल डाला। ఇతరులకి సందేశాలు ఇస్తారు. ये दूसरों को संदेश देने वाले हैं। యాజకులు అప్పుడు ప్రార్థన చేయాల్సింది, యాజకులు రాయాల్సింది, యాజకుల స్థానంలో వీళ్ళు వచ్చేసారు. याजक को प्रार्थना करना था, याजक को लिखना था, मगर याजकों के स्थान में ये लोग आ गए। ఇంకొకసారి నేను క్లుప్తంగా మీకు చెప్తాను. एक और बार और बाड़ी साफ साफ बताऊंगा। కాబట్టి ఇక్కడ इसलिए వీళ్ళు అసలు నడుతుందే తప్పు నడక. ये गलत चाल चल रहे थे, ధర్మశాస్త్రం వైపు నడతలు వీళ్ళు. व्यवस्था के अनुसार नहीं चल रहे। ధర్మశాస్త్రానికి వ్యాఖ్యానాలు రాసుకున్నారు. व्यवस्था का तो उन्होंने अपना व्याख्यान కొన్ని సంఘాలు ఉండి कलिशा को देखिए, సంవత్సరానికి ఒక బుక్ ఉంటుంది. साल भर के लिए एक किताब होती है, తెలుసా మీకు? पता है आपको? సంవత్సరానికి ఒక బుక్ ఉంటుంది. साल भर के लिए एक किताब ఇంకా होती है। వాళ్ళకి ప్రార్థన చేసి ఆదివారం చెప్పే పని లేదు. तो इतवार को प्रार्थना करके क्या संदेश देना सोचने की आवश्यकता नहीं होती। పాత నిబంధన పాఠము, पुराने नियम के पाठ, కొత్త నిబంధన పాఠము, नया नियम के पाठ, పత్రికా पत्रिका पाठ, పాఠం ఇంత పర్యంతం. बस इतना बोलते हैं। ఇంకా ప్రార్థన ఎందుకు? और उनके लिए प्रार्थना की आवश्यकता అలాగే కూర్చుని ఆదివారం ఏం చెప్పాలి ప్రభువా, ఏం చెప్పాలి ప్రభు, బైబిల్ కొట్టుకుని ఏం చెప్తే ప్రభువా ఆధ్యాత్మిక పిల్లలు అంత అవసరం ఏముంది వాళ్ళకి? उनको मेरे समान जरूरत नहीं है। जैसे मैं सोचता हूँ प्रभु इतवार को क्या बताऊं, कलिशा को कैसा बताऊं करके प्रभु के ओर ताकने की आवश्यकता ఒక नहीं చర్చికి है। వెళ్ళి నేను एक चर्च में गया था मैं, నన్ను పిలిచారు, मुझे बुलाया, కూర్చున్నాను, बैठ गया, నేను వాక్యం చెప్పాలి, मुझे वचन बताना था, చర్చిలో వాక్యం చెప్పాలి. चर्च में वचन बताना था। పాస్టర్ గారు వచ్చాడు, पास्टर जी आए, అయ్యా हम जी, పాస్టర్ గారు पास्टर जी ఈరోజు పాఠం రాసుకోవాలి. आज का पाठ लिखो बोला। ఏ పాఠం? मैंने कहा कौन सा पाठ? పత్రిక పాఠం, पत्रिका पाठ, కొత్త నిబంధన పాఠం, नया नियम का पाठ, ఎక్కువ పాఠం, पुराने नियम का पाठ। ఆ పాత నిబంధన పాఠం.
రాసుకోవాలి. लिखो। నేను చెప్పేది నువ్వే చెప్పకూడదు అన్నది. मैंने कहा फिर मैं क्यों बताऊं, वचन आप ही बताओ बोला। నేను చెప్పేది ఎందుకు? फिर मैं क्यों बताऊं, నువ్వే చెప్తాను. तुम ही बताओ। ఈరోజు నువ్వు చెప్పాలి. नहीं नहीं, आप बता रहे हैं ना। నువ్వు చెప్పినట్టు నేను చెప్పను. मैंने कहा तुम्हारे कहने का अनुसार नहीं बताऊंगा, బుక్ లో కూడా నేను చెప్పను. तुम्हारी किताब में जैसा लिखा है वैसा नहीं बोलूंगा। బైబుల్ ఉంది, मेरे पास बाइबल है, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, पवित्र आत्मा परमेश्वर है, తరిఫీది ఇచ్చాడు. मुझे प्रभु ने सिखाया है। ఇక్కడ ఉన్న వ్యక్తులకి यहाँ जो बैठे हैं ఏ ఆహారం కావాలి, इनकी कौन से रोटी की आवश्यकता వాళ్ళకి है, ఏం కావాలి, उनको जिस चीज की आवश्यकता है నా తండ్రికి తెలుసు, मेरा पिता जानता है, పరిశుద్ధాత్మ తెలుసు. पवित्र आत्मा प्रभु ఆ जानता है। వాక్యమే నేను చెప్తాను. वही वचन में बताऊं, ఆయన ఏమి ఇచ్చాడు చెప్తాను. वो जो बताएगा वही बताऊं। నీ పత్రికా పాఠము तुम्हारा पत्रिका నీ का ఇంత पाठ, పర్యంతం పక్కన పెట్టు तुम्हारे जो इरादे सारे बगल में रखो। అని తెలిపోయాడు. फिर चला गया। ఆ రోజు వాక్యం చెప్తే उस दिन वचन बताए तो ఆయన కూడా ఏడ్చాడు. अब वो भी आंसू बहाया, అందరూ ఏడ్చారు, सब रोया, కన్నీరు కార్చారు. आंसू बहाया। ఆడవాళ్ళు అన్నారు सिस्टर ने कहा, అయిపోయినాక, खत्म होने के बाद మగవాళ్ళు అన్నారు भाइयों ने भी कहा, ఈ రకంగా చెప్తే మేము ఎత్తుకెళ్ళమయ్యా. अगर इस तरह वचन बताएंगे तो हम क्यों नहीं बढ़ेंगे भाई। నువ్వు చెప్పినట్టు మాకు రోజు చక్కని వాక్యాలు చెప్పి బలపరిస్తే మేము ఎందుకు ఎదగమయ్యా. आप जैसा बताते वैसा बताने से हम क्यों नहीं बढ़ेंगे, పాపం పైన మాకు విజయం ఎందుకు రాదయ్యా. हमें क्यों नहीं मिलेगा पाप के ऊपर, పాపాన్ని మేము ఎందుకు వదిలిపెట్టమయ్యా. हम क्यों नहीं छोड़ेंगे पाप को। ఆయన ముందు అన్నారు, उन्हीं के सामने कहा, ఈయన చెప్పేది ఏందో అర్థం కాదు, ఏదో చెబుతాడు, ఇంత పరిణితం అంటాడు, అదే అంటాడు. ఆయన ముందు అన్నారు అందరూ. उसी पास वाले के सामने उनके विश्वासी बोल रहे थे, क्या बताता है नहीं पता, हर बात वही वचन बताते हैं। मैंने कहा ऐसा नहीं, పర్లేదు అని నేను వచ్చేసాను. फिर मैं बाहर आ गया। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే देखिए, చూడండి, देखो, ఈ పురాణ నియమంలో దొంగ భక్తిని ఎట్లా ప్రదర్శిస్తారంటాడు. तो पुराने नियम में जो दिखाने वाला भक्ति को कैसा दिखाते हैं, షో అంటే కనబడాలి, दिखाई दे बस, కనబడాలి, केवल दिखाई दे। కనబడేటట్టు కనబడనట్లు, तो जैसे दिखाई भी दे और ना दिखाई दे, కనబడేటట్లు కనబడనట్లు. ऐसा करते हैं कि थोड़ा दिखाई भी दे और కొన్ని ना కొన్ని दिखाई చెప్పి నేను दे। ముగిస్తాను, టైం లేదు కాబట్టి ముగిస్తాను. కొన్ని తర్వాత मैं చెప్తాను. थोड़े विषय बता के खत्म करूंगा। ఒకటి पहला చూడండి, देखिए, యాకోబు యొక్క చిన్న కుమారుడు 11వ కుమారుడుని వాళ్ళు వచ్చి నీ కుమారుడిని అదే సింహాలు తినేసినప్పుడు యాకోబు ఏం చేశాడు తెలుసా. तो याकूब की छोटा पुत्र यानी कि 11 नंबर पे जो पुत्र है उसके बारे में बताया था, तेरे बेटे को सिंगों ने खपाट डाला करके बताने पड़े। మోషే ఏషియాకు క్రూరముగలు చీల్చి నీ కుమారుడు తినేసినాకలే బట్టలు చింపుకున్నాడు. तो याकूब सुनते ही अपने बेटे का मृत्यु हो गई, तुरंत अपने कपड़े फाड़ने लगा। పాతకాలం నేతలు पुराने के वक्त क्या చూడండి, करते 37, 34 ఆది కాండము 37 का 34 को కొన్ని देखिए। విషయాలు చెప్పి ముగిస్తానా. యాకోబు తన బట్టలు చింపుకొని ఆ. తన నడుమున గోనె పట్ట కట్టుకొని ఆ, అనేక జనములు తన కుమారుని నిమిత్తం అంగలార్చుచున్నారు। చూసారా. तो याकूब ने अपने वस्त्र फाड़े और कमरों पे टाट लपेटा और अपने पुत्र के लिए बहुत दिनों तक विलाप करता रहा। అంటే ఇతరులకు అర్థం అవ్వాలి. यानी कि दूसरों को समझ में आए, ఏం అర్థం అవ్వాలి. కుమారుడు గురించి ఇతను బాధపడుతున్నాడు, पुत्र के बारे में विलाप कर रहे हैं, ఓర్చుకోలేకపోతున్నాడు, बर्दाश्त नहीं कर पा रहे, ఆ బాధ వ్యక్తం చేస్తున్నాడు, अपने दुख को दिखाता అట్లా है, చెప్పుకుంటున్నాడు. तो कपड़े फाड़ता है। తర్వాత उसके बाद దుఃఖ విషయంలో కానీ ద్వేష విషయంలో కానీ, तो दुख के विषय में हो దుఃఖం వచ్చినా या दुख आए, ఇతరుల మీద ద్వేషం వచ్చినా दूसरों के ऊपर द्वेष బట్టలు आए, చింపుకునేవాడు. कपड़े फाड़ते थे। శాస్త్రులు పరిశీలి చదువుకాయి. शास्त्र और परिचय सद మత్తయి సువార్త 26, 65, मत्ती की 26 की 65, 65, 26, 65. 26 की 65। ఆ, చూద్దాం. వారు ఆ, इस पर ఆ, महायाजकों ने अपने वस्त्र फाड़े और कहा, हाँ। इसने परमेश्वर की निंदा की है। ఆ, ఏమన్నారు? వస్త్రాలు वस्त्रों को फाड़ा, చింపుకున్నారు, वस्त्रों को फाड़े, చింపుకున్నారు. वस्त्रों को फाड़ा। తర్వాత उसके बाद వస్త్రాలు చింపుకున్నారు, कपड़ों को फाड़ा గోనె పట్ట కట్టుకున్నారు, और ठाट ओढ़ा బూడిద పరుచుకున్నారు, और राख ओढ़ लिया, తలపై బూడిద చల్లుకుంటారు. राख अपने सर पे डालते हैं। మొర్దెకై విషయంలో కూడా చూస్తే, मर्दकै के विषय में भी देखते हैं। మొర్దెకై విషయంలో కూడా చూస్తే, మొర్దెకై ఎస్తేరు 4 వంకల కూడా మీరు చదివితే, एस्तेर के 4 की 1 में भी पढ़ो तो मिलेगा। 16వ వచనం కూడా చూస్తే, इसमें 16 में भी देखो చదవగల తొందర చదివితే, तो लिखा है कि जब मर्दकै ने जान लिया कि हाँ। क्या किया गया है, तब मर्दकै वस्त्र फाड़ा हाँ। और टाट पहने और राख डालकर नगर के मध्य जाकर ऊंचे और दुख भरे शब्द से चिल्लाने लगा। Praise the Lord. और 16 वचन में तू जाकर शूशन के सब यहूदियों को इकट्ठा कर हाँ। और तुम सब मिलकर मेरे निमित्त उपवास करो। हाँ। 3 दिन रात ना तो कुछ खाएंगे और ना कुछ पिएंगे। చూడండి, देखिए, అంటే కనపడుతుంది. यानी कि दिखाई दे रहा है। ఇదేంటి, పాత నిబంధన భక్తులు पुराने की बात ఈ करें, ఉపవాసాలు చేసేటప్పుడు ये उपवास करते वक्त వీళ్ళు బాధ వచ్చినప్పుడు, जब तकलीफ आती है, దుఃఖం వచ్చినప్పుడు, ఎవరి మీద దేశం వచ్చినప్పుడు इसके ऊपर गुस्सा भी आता ఏం है, చేసేవాళ్ళు అంటే क्या करते थे? బట్టలు ఏం చేసేవాళ్ళు, कपड़े को
చింపుకునేవాడు. बांटते थे। అందుకని అంటాడు इसलिए कहता మీ है, బట్టలు కాదు, आपके कपड़े नहीं, మీ బట్టలు కాదు, आपके మీ कपड़े नहीं, హృదయాలు చింపుకోండి. अपने हृदय को फाड़ो। ఇదే కొత్త నిబంధన, ये नया नियम है। ఇదే కొత్త నిబంధన. ఏ మీ బట్టలు చింపుకోవడం కాదు. अपने कपड़े नहीं बांटने నీకు బాధ వచ్చినప్పుడు, के तकलीफ आया, నాకు బాధ వచ్చింది, मेरे तकलीफ हुई, ఏడుస్తా, रोते हुए, కన్నీరు కారుస్తా, आंसू बहाते ఇతరుల हुए, మీద కోపం వస్తా, दूसरे के ऊपर गुस्सा आते हुए పోయి जाकर ప్రార్థన చేస్తే प्रार्थना करने ఈ से కొత్త నిబంధనలో नया नियम में పరిశుద్ధాత్మ ఒప్పుకోడు. पवित्र आत्मा नहीं मानेगा, వినడు, नहीं सुनेगा, దేవుడు వినడు. नहीं सुनेगा। ఎందుకని? क्यों? ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, प्रभु के द्वारा बात की మీ హృదయాలు చింపుకోండి, अपना हृदय को फाड़ो, మీ హృదయం చింపుకోండి, हृदय को फाड़ो, మీ వస్త్రాలు చింపుకోవాకండి. वस्त्र मत फाड़ो। ఏమన్నాడు మోషే? मूसा ने क्या कहा? రండిరా, आओ మూసుకుంటులారా, ये मूर्खों, ఎదవల్లారా, बेकार के लोगों, మీ కొరకు మేము పంటలు కొట్టి నీళ్లు తెప్పియాలా? आपके लिए हम पत्थरों से पानी निकाले। ఆ? రండి आओ రండి. आओ, కొట్టినా కొట్టలేదు, तेरे को मारा था ना, కొద్ది నీళ్ళు వచ్చినాడు. पानी आया कि नहीं आया? చెప్పండి, నీళ్ళు వచ్చినాడు. पानी आया कि नहीं आया? ఎందుకని? क्यों? అక్కడ చచ్చిపోతున్నారు నీళ్ళు లేక. बिना पानी को मर रहे लोग वहाँ पे। వాళ్ళైతే నీళ్ళు దగ్గర తిప్పిపడ్డారు. तो पानी पी के तो तृप्त हो गए, ఎదురు వెళ్ళారా? लेकिन ये दोनों गए, ఎదురు వెళ్ళారా? కానాను कानन में पहुंचे ये दोनों। దేవుడు నచ్చరా? परमेश्वर को अच्छा नहीं लगा। దేవుడు ఏం చెప్పినా చేయండి, परमेश्वर जो कहा वही कर, బైబిల్ ఏం చెప్పినా చేయండి, बाइबल जो कहता है वो कर, పరిశుద్ధాత్మ ఏం చెప్పినా చేయండి. पवित्र आत्मा जो बोलता है वो कर। కాబట్టి ప్రియులారా, ఇక మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखो, తో ఉపవాసాలు అనేవి ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, उपवास के वक्त वो कैसे रहते थे। ఇప్పుడు ఇర్మియా అంటాడు, अभी यिर्मयाह कहता है, ఇర్మియా ప్రవక్త, మీ కొరకు క్రొత్త నిబంధన ఇస్తున్నాను, मैं आपके लिए नया वाचा देता हूँ, మీకున్నటువంటి కఠిన దిల్లు తీసేసి మాంసం దిల్లు ఆ హృదయాన్ని మీకు ఇస్తాను, आपका कठोर पत्थर से हृदय को हटाकर मांस का हृदय दूंगा। మీ యొక్క పితరులు ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు అలాంటి విషయం కాదు, आपके पूर्वज जैसे मिस्र से आए थे इस प्रकार का नहीं, మీకు కొత్త నిబంధన ఇస్తున్నాను. आपको नया वाचा देता हूँ। కొత్త నిబంధనలు ఏమంటాడు? नया वाचा में क्या మీరు ఉపవాసం ఉన్నప్పుడు जब आप विश्वास रहते వేషధారుల వలె ఉండదు, कपड़ियों के समान नहीं रहना, వేషధారుల వలె ఉండదు. कपड़ियों के समान नहीं మత్తయి रहना। 15:7 చదవండి. मत्ती की 15:27 में भी पढ़ेंगे, ఆ, మత్తయి 15:7 కూడా 15:7 में పితరుల ఆచార్యం అదేనా చూడండి. कहता है कि हे कपड़ियों, ఆ, ఈ ప్రజలు ఆ. తమ పెదవులతో నన్ను గంపరచుదురు గాని ఆ. వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. అది ये मोटे से तो मेरा आदर करते हैं, हाँ। पर उनका मन मुझसे दूर रहता है, ఆ, व्यर्थ ही मेरे उपासना करते हैं, అర్థమైందా? क्योंकि मनुष्यों की विधियों को धर्म వీళ్ళు ఏం చేస్తున్నారు? क्या करते हैं, ఎంత ఉపవాసం చేస్తున్నారు? व्यर्थ में उपास कर रहे हैं। ఏదంట? क्या है? ఎలా ఉంటుంది వీళ్ళ ఉపవాసం? कैसा? వేషధారుడు, पाखंडी, నాటకాలు ఆడేవాళ్ళలాగా. कपड़ियों के समान। చూడండి, देखिए, గ్రీకు భాషలో यूनानी में హిపోక్రీటస్ అనే ఒక మాట ఉంది. यूमोक्रेटिस करके एक नाम है। రోమీయులు నాటక రంగాల్లో గ్రీకులు నాటకం ఆడేటప్పుడు जो रोमी हो यूनानी हो नाटक करते ఒక हैं, పాత్రను పోషిస్తారు, एक रोल करते हैं, ఒక పాత్రని एक रोल ఏడ్చే పాత్రను పోషించాలి, मानो रोने का रोल निभाना है, గుడ్డోడు పాత్రను పోషించాలి, अंधे की रोल निभाना है, చుట్టోడు పాత్రను పోషించాలి, लंगड़े के रोल निभाना है, ధనవంతుడు పాత్రను పోషించాలి. धनवान की रोल निभाना है। నిజంగా వాడు పోషిస్తున్నాడు. सच्ची में वो रोल पूरी निभाते ఎంత हैं। బాగా ఆడాడురా, अरे कितना अच्छी तरह रोल किया, సినిమాలో ఎంత యాక్ట్ చేశాడురా. कितना अच्छी तरह एक्टिंग किया। దీన్ని ఏమంటారంటే గ్రీకులో इसे कहता है ग्रीक में హిపోక్రోటిస్ అంటారు. हिपोक्रेटिस कहते हैं, అంటే यानी कि షో, दिखाने का, కనపడాలని. दिखाने के అది लिए। యేసు ప్రభు అంటాడు, యేసు ఓ ప్రార్థన చేసేటప్పుడు प्रार्थना करते वक्त ఎక్కడికి వెళ్ళాలంట? कहाँ जाना है, ఎక్కడికి వెళ్ళాలి? कहाँ जाना है, ఎవరు కనపడకూడదు? किसी को नहीं दिखना है, పరలోకమందున్న నీ తండ్రికి కనపడాలి. गुप्त में जो पिता है उन्हीं को पता होना है। అంటే అర్థం ఏంటి? इसका अर्थ क्या है? ఓ తెలిసి ప్రార్థన చేయలేదు కాదు, मुंह खोल के प्रार्थना करना मना नहीं है, అట్లా కాదు. ऐसा नहीं है। నువ్వు ప్రార్థించినప్పుడు చూస్తుంటే చేయబాకు అని కాదు, अगर ये भी नहीं कोई दूसरा दे रहे तो मत करो, గదిలోకి వెళ్ళే ప్రార్థన చేయాలని కాదు. ये भी नहीं है केवल कमरे में जाके ही నీ करना గది है। లేకపోతే अगर आपके पास अलग कमरा नहीं है మూలలో కూర్చుని तो घर में कोने में बैठ ఎరవకనమ్మా, शोर मत करो, కొంచెం ప్రార్థన చేసుకో, थोड़ा प्रार्थना करते మీరు हो, కూడా ప్రార్థన చేసుకో. आप भी करो, ఆ సిచ్యువేషన్ బట్టి तो हालत के अनुसार నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకో, आप जाके प्रार्थना कर सकते हो, ప్రార్థన చేసుకో. कर सकते हो కానీ प्रार्थना। लेकिन నీ ప్రార్థన ఎవరికి కనపడాలి? आपकी प्रार्थना किसको सुनाई देना है, ఎవరికి కనపడాలి? किसको सुनाई देना మనుషులు है? చూసినట్టు కాకుండా मनुष्यों को दिखाने के దేవుడికి लिए నీకే కనెక్షన్ ఉండాలి. परमेश्वर को और आपको कनेक्टेड होने चाहिए, పూర్తి కనెక్షన్ पूर्ण रीति से నీకే దేవుడికే. आपका और आपके बीच వేరే ఆలోచన और ఉండకూడదు. परमेश्वर आपके बीच में उसका कोई दूसरा सोच नहीं होना ఏదో चाहिए। నీలో ఇంకా ఏదో ఆలోచన ఉండకూడదు. आपके अंदर कोई दूसरा सोच नहीं होनी నీ चाहिए, మనసులో ఏ సోచలే ఉండకూడదు. आपके मन में दूसरा विचार ही नहीं आना चाहिए। పూర్తిగా నువ్వు చేసే ప్రార్థన ఆత్మలో ఆత్మపూర్ణులై ఉండాలి. आपकी प्रार्थना पूर्ण रीति से आत्मा में होनी
चाहिए, దేవునికి కనబడాలి. केवल అప్పుడు परमेश्वर పరలోకమందున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. तभी నీకు ఫలం स्वर्गीय पिता ఇస్తాడు. आपको प्रतिफल देगा, నీకు ఫలం ఇస్తాడు. आपको फल देगा, నీకు ఫలం ఇయ్యాలని నువ్వు ప్రార్థన చేయాలి కానీ आपको फल मिले बोल के आप प्रार्थना కొత్త करना। నిబంధనలు ఏమంటాడంటే ఈ బట్టలు చెప్పుకోవటాలు, ये कपड़े पहनना, ఈ యొక్క ఏడవటము, ये रोना, ఇంకా అంటే ఏడవటం అంటే మళ్ళీ ఇప్పుడు మీరు అనుకోబాకండి, ఇక్కడ ప్రార్థనలు ఏడవకూడదు అని అనుకోబాకండి. ये भी मत सोचना प्रार्थना में नहीं रोना चाहिए, కన్నీటి ప్రార్థన ఉండాల్సిందే. आंसू भरी प्रार्थना होनी चाहिए। దేవుడు ఇస్తాడు, కన్నీటి ప్రార్థన ఇస్తాడు. प्रभु सिखाएगा आंसू भरी प्रार्थना भी, హృదయంలో నింపుకుని ప్రార్థన చేసేటప్పుడు हृदय आहे भर भर के प्रार्थना ఖాళీ వీళ్ళు చేస్తున్న ప్రార్థనలో इनकी जो प्रार्थना है, వీళ్ళ హృదయాలు इनके हृदय, అసలు వీళ్ళ యాటిట్యూడ్ అంతా కూడా తప్పే. ధర్మశాస్త్రం అనుసారం నడతలు అసలు వీళ్ళు ये रवैया पूरा व्यवस्था के खिलाफ है, पूरा అసలు నడుస్తలా. व्यवस्था का अनुसार नहीं चलता। అందుకని इसलिए మీ ప్రార్థనలు వేస్ట్, कहता है तुम्हारी प्रार्थना व्यर्थ మీ है, పనులు వేస్ట్, तुम्हारे बलि व्यर्थ మీ है, పండగలు వేస్ట్. तुम्हारा पर्व व्यर्थ है, పండగ చేయొద్దని కాదు, कर्म करना गलत नहीं है। పండగ చేయొద్దని కాదు. ఈ మధ్య చెప్తున్నారు పండగ చేయొద్దు చెప్తున్నారు చాలా మంది. आजकल वैसा लोग बोलते थे हर मत बनाओ, చెప్పేది వదిలేస్తున్నారు. बोल कर छोड़ देते हैं, అంటే కాదు, इतना नहीं, క్లియర్ చేయి. उसको क्लियर करो। ఎందుకని స్వామి క్లియర్ చేస్తున్నారు కొంతమంది. कुछ लोग बताते हैं उसका साफ साफ, కానీ ఏ పండగ వద్దన్నాడు బైబిల్లో? कौन सा पर्व मना कर है बाइबल में? పులిపిండి పండగ వద్దన్నాడు. खमीर की बताया गया है, పులిపిండి పండగ, खमीर के बारे में बताया है, ఆ పండగలు ఇవ్వకండి. खमीर की मत करो, పండగలు చెయ్యండి, हर बनाओ, ఉండే పండగలు. ఈ 40 రోజులు మీకు చెప్తాను, ये 40 दिन ఈ सिखाऊंगा, 40 రోజులు మీకు చెప్తాను. ये 40 दिन में आपको सिखाऊंगा। కాబట్టి ఇక్కడ इसलिए జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखो, మీరు ఉపవాసం ఉన్నప్పుడు और जब उपवास रहते हो తలంటుకోమన్నాడు కదా, तो सर धोने के लिए कहा गया है, తలంటుకోమన్నాడు. सर నూనె धोने के రాసుకోమన్నాడు. लिए तेल लगाने के लिए बोला है, నూనె రాసుకోండి. तेल लगाओ, మేము ఉపవాసం చేస్తున్నామని. आप उपवास कर रहे बोल के, ఏదమ్మా ఏంది ఇటువంటి ఇయ్యాలా? अरे आज ऐसे क्यों है तुम्हारी शक्ल लटका हुआ ఏంది है, మన రోజులా లేవే. रोज की तरह नहीं दिखते हो। లే, మీరు ఉపవాసం ఉంటారు. नहीं मैं उपवास कर रही हूँ ना, ఎందుకు ఉండాలి? क्यों? ఏంది అర్థమవుతుంది अब क्या करूँ, मेरी फलाना परेशानी करके रोने लग जाते हैं। అన్నావనుకో, ऐसा बोलेंगे ఊరుకో 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 तो ఊరుకో. बोलेगा नहीं रोना, ఊరుకయ్య, ఊరుకయ్య. नहीं रोना बोलेगा। హత్తుకుంటానమ్మా. इसलिए ఏం చెప్పాలి? దేవుడు నా ప్రార్థన ఎట్లా? पता नहीं मेरी प्रार्थना प्रभु सुनता नहीं है, ఏందో पता नहीं నువ్వు क्यों। ప్రార్థన చేస్తే फिर प्रार्थना करने से, మరి ప్రార్థన చేస్తే फिर प्रार्थना करने से, ప్రార్థన అట్లా చేయమన్నాడు. प्रार्थना कैसे करने के लिए कहा? నమ్మకంతో విశ్వాసం से, ఇది విశ్వాసం ఇది से। పాత నిబంధన భక్తుల ప్రార్థన కానీ पुराने के भक्तगणों की కొత్త प्रार्थना, నిబంధన భక్తుల ప్రార్థన ఏంటి తెలుసా? नए के भक्तगणों की प्रार्थना, విశ్వాసం అంటే నిరీక్షింపడు నిజ స్వరూపము అదృశ్యమని ఉండడం నిజమైన రుజువైందని विश्वास आशा की वस्तु का निश्चय की वस्तु का प्रमाण है। తలకి నూనె రాసుకొని सर में तेल लगाकर, చక్కగా స్నానం చేసి अच्छी तरह नहा धोकर, మంచిగా తయారయ్యి अच्छी तरह तैयार हो, చక్కగా ఎవరు కూడా నువ్వు ఏదో ఒక రకమైన బాధలో ఉన్నావని ఎవరికి తెలియకూడదు. दूसरों को पता तक भी नहीं चलना चाहिए आप कोई तकलीफ में हैं। నీవు ప్రార్థన చేసేది, आप प्रार्थना నీకు करना, సమస్యలు ఉంటే, నీకు శోధనలు ఉంటే, నీకు అవసరం ఉంటే దేవునితోటి परमेश्वर से बातें करो, కనెక్షన్. परमेश्वर से लगो, ఉపవాసం ఉండు, उपवास रहो, చక్కగా ఇంట్లో ఉండి घर में रहे, ప్రార్థించు. प्रार्थना करें। అందుకే యెషయా అంటాడు 58లో, इसलिए यशायाह 58 में कहता है, తర్వాత చదువుకోండి, ఇంటిలో చదువుకోండి. घर में पढ़ लीजिएगा यशायाह 58। ఉపవాసం ఉన్నప్పుడు उपवास करते वक्त టీవీ చూడటము, टीवी देखना, टीवी देखना, సీరియల్ చూడటము, सीरियल देखना, ఇతరులతో ఎక్స్ట్రా మాట్లాడటం. दूसरों से फालतू बातें करना। ఈ ఉపవాసం అనేది ఒక క్రమంలో ఉండాలి. उपवास जो है एक नियम के अनुसार होने चाहिए। నేను డ్యూటీకి వెళ్ళేవాళ్ళు ఉండాలి. आप ड्यूटी में जाने वाले నేను हैं, కూడా డ్యూటీకి వెళ్తాం, నేను కూడా డ్యూటీకి వెళ్ళేవాళ్ళు. मैं भी ज्यादातर ड्यूटी में, నువ్వు ఆ దినాల్లో आप उन दिनों में ఎలా ఉండాలంటే कैसा रहना है, ఇది ఒక ఆధ్యాత్మిక శిక్ష. ये आत्मिक शिक्षा है। అది నువ్వు ఈ 40 దినాలు అయిపోయిన తర్వాత కూడా ये 40 दिन खत्म होने के बाद भी ఇలా చక్కగా అమలు చేయొచ్చు. तो अच्छी तरह अमल कर అది सकते నీకు हो, అలవాటు అయిపోతుంది. एक आदत बन जाएगा। అప్పుడు మాట్లాడొద్దు కాదు, ये मना नहीं है, पड़ोस से बात मत करो, सीखोगे। నేర్చుకుంటావు. सीखोगे। ఇంకేదైనా సమస్యలు ఉంటే अगर कोई समस्या है, దేవుడు ఆ సమస్యను మన బయటకు తీస్తాడు. परमेश्वर उस समस्या से मैं बाहर ఏ निकालेगा। వేలో చెప్పినట్లు योवेल में जैसे बताया, సమస్యలు ఉంటే బయటకు తీస్తాడు. समस्या से बाहर నీకు निकालेगा। కావాలంటే చూస్తే अब देखिए మత్తయి సువార్త मत्ती 6వ सुसमाचार అధ్యాయము अध्याय 6 16 నుంచి 21 వరకు మీరు చదువుకుంటే, तो वो 16 से लेकर 21 तक देखेगा, తర్వాత చదువుకోండి. बाद में पढ़िएगा। మత్తయి సువార్త मत्ती की 6 6వ అధ్యాయము 6 अध्याय 16వ వచనం చదివితే 16 से అక్కడ రాశాడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై తాను ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని వారు దుఃఖం తమ ముఖములను వికారము చేసుకుందరు, వారు తమ ఫలములు పొంది ఉన్నారు నిశ్చయంగా చెప్పుచున్నాను. कहता है 16 में जब तुम उपवास करो तो कपड़ों के समान हो और तुम्हारे मुंह पर उदासी ना छाए रहे, क्योंकि मैं
वे अपना मुंह बनाए रहते हैं ताकि लोग उन्हें उपवास जाने। ఉపవాసమును చేయనట్లు మనుషులు కనబడవలని గాక రహస్యముగా నీ తండ్రి కనబడవలని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అడ్డుకొని నీ ముఖము కడుక్కొనుము। परंतु जब उपवास करो तो अपने सर पर तेल मलकर और मुंह धो ताकि लोग नहीं परंतु तेरा पिता जो गुप्त में है तुझे उपवास जाने। అప్పుడు రహస్యముగా నీ చూసిన నీ తండ్రి నీకు ఉపవాసం इस तरह से तेरे पिता तुम्हें गुप्त में देखकर प्रतिफल देगा। మీరు పాత నిబంధన ఉపవాసం విన్నారు, पुराने के उपवास सुना है, కొత్త నిబంధన ఉపవాసం విన్నారు नए नियम के उपवास सुना है, కదా। है ना। కాబట్టి इसलिए ఈ మన సమయ ప్రకారంగా నేను ఈ విషయం చెప్పాను మీకు। समय के अनुसार मैंने बताया కాబట్టి ఉపవాసం అనుకున్న जो వాళ్ళు उपवास रहना चाहते ఈ हैं 40 దినాలు 40 दिन ఈ రోజు నుంచి आज से మొదలు చేసుకుంటారు పోసి शुरू करा होगा। పూర్వం కూడా చేసి చాలా మంది ఉన్నారు। बहुत सारे लोगों ने पूर्ण करा है ఎలా చేయాలని किस तरह रहना చెప్పాను। बताया। మీరు ఈ రోజు నుంచి ఇప్పుడు ఈ రోజు చేయలేదు, ఈ రోజు ఉపవాసం अगर अगर आज नहीं किया उपवास మీరు ఎదుర్కోమనుకోండి। అయ్యో ఈ రోజు 4 దినాలు ఒకటే 2 దినాలు తక్కువ అవుతుంది, 2 దినాలు తక్కువ అవుతుంది, 3 దినాలు అట్లా మీరు ఆచారాలు కూడా వాకండి। अगर ये बात तो सोचना अगर आज नहीं रह पाए तो कल से रहूं क्या ना रहूं, 1 दिन कम और 2 दिन कम और 40 दिन में ऐसा मत सोचना। ఇది గురించి మీరు ఆలోచించబాకండి, ऐसा मत सोचना, ఇది గురించి ఆలోచించబాకండి। ऐसा नहीं सोचना है। అంటే ముందుగా మీరే షూట్ ఇవ్వట్లేదు, तो मैं आपको छूट नहीं देता हूँ, చేయబడి పడతాం కాదు కదా, ना भी करो तो चलेगा, ऐसा ఒక नहीं। క్రమం చెప్తున్నాను। ये नियम बताता हूँ। మీరు ఉపవాసాలు ఉండండి ఈ రోజు आप నుంచి, दूसरा उपवास रहिए आज से, లేదా రేపు నుంచి ఉండండి। ऐसे कल से रहिए। ఉపవాసాలు ఉన్నప్పుడు उपवास रहते वक्त పూర్తిగా पूर्ण रीति से పూర్తి से ప్రభుతో కలిసి ఉంటున్నాడండి। प्रभु के साथ बने కొంచెం रहिए। నేర్చుకుంటూ ఉండండి, तो सीखने के लिए प्रयास करें, భయపడద్దు, डरो मत, భయపడద్దు। डरो मत। ఏదో ఒక దినాన్ని మొదలు పెట్టాలా किसी न किसी दिन तो शुरू करना ही అంతే కదా। है ना। చాలా మంది చక్కెర వచ్చింది, कुछ बहुत सारे लोग बोलते चक्कर आएगा मुझे, ఎప్పుడు ఉండలేదు, मैं कभी नहीं रहा। మొదలు పెడితే కదా, शुरू तो करो, మొదలు పెడితే కదా, शुरू तो करो। మొదలు పెడితే అర్థమైపోవచ్చు। शुरू करने से और समझ में आएगा। మొదలు పెట్టు, शुरू करो, భయపడద్దు, डरो मत, పిరికివారుగా ఉండొద్దు। डरपोक का यात्रा मत बनना। ఉపవాసం ఉండడం వల్ల उपवास रहने से నీ జీవితానికి లాభమే కానీ आपका जिंदगी के लिए फायदा ही होगा, నష్టం ఏమీ కాదు, कोई नष्ट नहीं होगा, నష్టం ఏమీ కాదు। कोई हानि नहीं होगा। ఉపవాసం కూడా నేర్చుకుంటాం, उपवास में बहुत सारी बातें सीखेंगे, నేర్చుకుంటాం। सीखेंगे। కాబట్టి इसलिए రండి, आइए ఉపవాసంలో उपवास में ఎలా మన జీవితం గడపాలో कैसा हमारी जिंदगी ఈ चलनी है। ఈ 40 దినాలు 40 दिन ప్రతి రోజు हर दिन మనం నేర్చుకుంటాం, हम सीखेंगे, నేర్చుకుందాం। सीखेंगे। చిన్న ప్రార్థన, छोटी सी प्रार्थना, చిన్న ప్రార్థన, छोटी सी प्रार्थना। రండి అందరం ప్రార్థిద్దాం, आइए सब प्रार्थना, అందరం ప్రార్థిద్దాం। सब प्रार्थना। ఉపవాసాలు ఉండాలనుకున్న వాళ్ళు, जो कोई उपवास लेना चाहते हैं, ఎవరైతే ఉపవాసం అనుకున్నారో जो कोई निश्चय किया है, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు पवित्र आत्मा आपके ऊपर आएगा, మీకు శక్తి దొరుకుతుంది, आपको शक्ति मिलेगा। మీకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి। पवित्र आत्मा की शक्ति ఒకవేళ अगर ఉపవాసం ఎలా ఉండాలనుకుంటున్నావో कैसा रहना चाहते हो उपवास, దాసుతో అడిగి दास से सलाह నేను लें, ఎలా ఉండాలనుకుంటున్నాను, मैं इस तरह रहना चाहता हूँ పాస్టర్ గారండి पास्टर जी। ఇలా ఉండాలనుకుంటున్నాను, इस तरह మీకు ఏమైనా సందేహాలు ఉంటే अगर कोई शक होगा, ఈ ప్రార్థన అయిపోయినాక प्रार्थना खत्म होने के अभी बाद తీర్చుకోవచ్చు, सलाह ले सकते हैं, ఒకరొకరు మాట్లాడుకోవచ్చు, एक दूसरे से बात कर सकते हैं, తెలుసుకోవచ్చు। जान सकते हैं। కాబట్టి ఉపవాసాలు ఉందాం, इसलिए उपवास रहेंगे, ఉపవాసాలు ఉందాం। उपवास रहेंगे। ప్రభువా प्रभु ఈ రోజు బస్సు ప్రభువా आज रात का बुधवार है, మా కొరకు మీరు భస్మం అయిపోయి, हमारे लिए आप राख बन गए, మా కొరకు సిలువలో తండ్రి మీరు బలి అయిపోయి, हमारे लिए क्रूस पे बलि हो गया। ఒక బలిపీఠమైన యాజకుడు वेदी के ऊपर ఏ విధంగా ఒక గొర్రెని మేకను తండ్రికి కాల్చినప్పుడు जैसा पेड़ या बछड़े को जलाते हैं, బూడిదైపోయింది, राख को ఆ బూడిదెత్తి वो ये राख యెరూషలేముకి ఎలుపల పవిత్ర స్థలంలో పోసినట్లుగా यरूशलेम के बाहर पवित्र जगह में जैसे डालते మా हैं, కొరకు నాయన మీరు పూర్తిగా బూడిదైపోయిన దేవా మీకు స్తోత్రం। हमारे लिए पूर्ण जैसे राख बना प्रभु आपका धन्यवाद। కానీ लेकिन తిరిగి లేచారు, जी उठा है आप, అపరాధముల చేతను పాపముల చేత చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో మాకు తండ్రి మీ యొక్క అపరాధాల నుంచి పాపాల నుంచి మాకు క్షమించినందుకు వందనాలు। हम अपराधों और पापों से मरे हुए थे, प्रभु यीशु के द्वारा हमें हमारे अपराधों को क्षमा करके जिलाया, धन्यवाद। చనిపోవటము బూడిద ఉండటం మాకు రక్షణ, आपका मृत्यु होना आप हमारे लिए राख बन जाना हमारे लिए उद्धार है, మీరు తిరిగి లేవటం మా ఆత్మకు ఒక జీవం ఒక ఆశ। आपको उसका जी उठना हमारे लिए एक नया आशा है। ఇదిగో నాయన प्रभु ఈ जी 40 దినాలు, ये 40 दिन, ఈ 40 దినాలు ये 40 दिन మీతో నేను కలిసి ఉంటాను। आपके साथ मिलकर ఈ रहेंगे। 40 దినాలు అయిపోయినా కూడా ये 40 दिन खत्म होने के बाद నాకు ఒక ఆధ్యాత్మిక ఆనందం, ఒక అలవాటు, ఆధ్యాత్మిక అలవాటు, నీతి అభ్యాసం నాకు వచ్చింది मेरे लिए आत्मिक आदत यानी कि धार्मिकता का अभ्यास मुझे నా मिला। జీవితంలో ప్రభు मेरे जिंदगी में प्रभु ఇదిగో నేర్చుకున్నాను నాయన, मैंने सीख लिया, నేర్చుకున్నాను ప్రభు, నేను అమలుపరుస్తాను, मैं अमल నేను करूंगा, నాకు నచ్చింది, मुझे अच्छा लगा, నాకు ఆత్మలో బలపడ్డాను, నేను मेरे आत्मा में बल ఈ पाया, బలాన్ని నేను ముందు నడుపుతాను, ये बल से आगे అనేక बढ़ूंगा, మందిని హెచ్చరిస్తాను, बहुत सारे लोगों को सावधान కొన్ని करूंगा, ఆత్మలో తీసుకొస్తాను, ఈ ఆత్మలో లేచి నేను పొందుకున్న ఆనందం ఇతరులకు వచ్చి చేస్తాను। मैंने जो पाया वो दूसरों को भी मिल ఒక सके, నిర్ణయం తీసుకున్నాం इस పిల్లలు। तरह निर्णय ले ఈ రాత్రి इस रात ఈ రాత్రి इस रात ఈ 40 దినాలు इस 40 ఒక दिन నిర్ణయం తీసుకున్నాం, एक निर्णय చిన్న ప్రార్థన చేసుకున్నాం, छोटा सा प्रार्थना చిన్న ప్రార్థన। करो, छोटी ఈ सी సమయం
आपका समय है, ఇది మీ సమయం. ये आपका समय है. లైవ్ లో వస్తున్న వాళ్ళు लाइव में जो आते हैं ప్రార్థన చేసుకోండి, प्रार्थना करें, ప్రార్థన చేసుకోండి. प्रार्थना करें. ఏదైనా మీరు అడగాలనుకుంటే आप कुछ पूछना चाहते हैं ఫోన్లో అడగండి. फोन करके पूछिए. ఉపవాసాల గురించి उपवास के बारे में ఏదైనా సందేహం ఉంటే, कोई शक होगा, ఎలా किस ఉండాలనుకుంటున్నారు, तरह रहना चाहते हो, మీ సందేహాలు తీర్చుకోవచ్చు. आपका शक को दूर कर सकते లైవ్ లో వస్తున్న వారు కూడా हैं. लाइव में आने वाले ప్రార్థించండి, प्रार्थना करें, ప్రార్థించండి. प्रार्थना करें. వందనాలు నాయనా. धन्यवाद प्रभु जी, స్తోత్రాలు ప్రభు. स्तुति हो. ఈ రోజు ఈ బస్సు బుధవారం రోజు ये रात का बुधवार నీ में బిడ్డలు తీసుకొచ్చారు. आपके लोगों को लेके आए, లైవ్ లో ఉన్నవారు వింటున్నారు, लाइव में सुन रहे నీ हैं, బిడ్డలు తీసుకొచ్చారు. सबको लेके आए. మార్గంతో తోడుగా ఉన్నారు. आपने सहायता किया मार्ग में, మళ్ళీ వాళ్ళు ఇళ్ళకి వెళ్ళకపోతుండగా फिर घर से जा रहे నీ प्रभु, బిడ్డతో నువ్వు ఉండండి నాయన. घर में जाए तो बात रही, सही सलामत तुझको ఈ 40 రోజులు నాయన ये 40 दिन ఎవరైతే ఉపవాసాలు అనుకుంటున్నారో जो कोई उपवास रखता है, పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళ पवित्र आत्मा का सामर्थ्य उनके ऊपर नहीं ले पाए, ఉమ్మరించబడును గాక, नहीं ले पाए, ఉమ్మరించబడును గాక. नहीं ले पाए. ఆత్మీయ మేలులు కలుగును గాక. आपकी को भलाई होने ఓ ఆత్మీయ బలమొచ్చును గాక. आपके को बल भी दे, ఓ అంతరంగ పురుషుని బలపరచును గాక. अंदरूनी पुरुष बल पाने నా पाए. వాక్యాన్ని ప్రభువా सुनिए वचन అమలు పెట్టడం సహాయం अमल చేయండి. करने के लिए मदद करना, యేసు నామములో यीशु ప్రార్థిస్తున్నాను. के नाम से मांगते हैं पिता. आमीन आमीन. 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 पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे. हालेलुया.